హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగ స్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజినిగలితం యాబలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయేవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయేవాస్తు భూయః. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். புள்ளும் சிலம்பினகான் புள்ளராயன் கோயிலில். புள்ளும் சிலம்பினகான் புள்ளராயன் கோயிலில். வெள்ள வெளிசெங்கன் பெருரவன் கேட்டிலையோ. பிள்ளாயெந்திராய் பொய்முலை நஞ்சுண்டு கலச்சகடங்கலக்கையக்காலோச்சி. வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரதவம் உள்ளம் புகுந்து குளிரிந்தேலொரெம்பாவாய். புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில். வெள்ளி வெளி செங்கன் பெருரவன் கேட்டிலையோ. பிள்ளாய் எழிந்திராய் பெய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடங்கலக்கழிய காலோச்சி. வெள்ளத்தரவில் துயிலமருந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரதவம் உள்ளும் புகுந்து குளிரிந்தேலொரெம்பாவாய். உள்ளம் புகுந்து குளிரிந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీభూనీళా సహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈనాడు మనం 6వ పాశరం యొక్క వైభవాన్ని సేవించబోతున్నాం. ఇంతకు ముందున్న 5 పాశరాలలో ఆండాళ్ తల్లి మార్గశి ధనుర్మాస వ్రతము, దాని వైభవము, దాన్ని ఆచరించవలసిన విధానము, ఆచరించే వాళ్ళు ఉండవలసిన రీతి అవన్నీ చెబుతూనే భగవన్ నామస్మరణతో ఈ వ్రతాన్ని ప్రారంభం చేస్తే సకల విధములైన సంపత్తులు కూరుతాయి. అలాగే పరమాత్మ నీవే తప్ప మాకు మరొకటి లేదని, ఆయనకే సర్వము అంకితమైన ప్రపన్నులు
ఎవరైతే ఉంటారో వాళ్లకు పరమాత్మ అధీనుడై ఉంటాడని, పరమాత్మ అధీనుడైనప్పుడు పరమాత్మ సృష్టిలోని సకల దేవతలతో పాటు సకల జీవవర్గము, ప్రకృతి అంతా కూడా వాళ్లకు లొంగి ఉంటుందని, వాళ్ళ ఆజ్ఞకు బద్ధులై పరమాత్మ ఆజ్ఞలాగా ప్రకృతిలో జరగాల్సిన కార్యక్రమాలు జరుపుతాయని, దాని కారణంగానే వర్షం కురుస్తుందని చెబుతూనే వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ గోదా గోపిక లోక క్షేమం కోసం తాను వర్షాన్ని కూడా కురిపించింది. ఈ కురిపించిన తర్వాత ఇక వ్రత ప్రారంభ సందర్భంలో 30 రోజుల వ్రతానికి ఏవైనా ఆటంకాలు కలుగుతాయేమో అనే సందేహం గోపికల్లో కలిగితే అది కూడా అక్కర్లేదు. ఎందుకొరకంటే పరమాత్మ అనుగ్రహంతో పరమాత్మ కోసం మాత్రమే చేసే ఏ కార్యక్రమైనా సరే అది భగవత్ కృపతో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అందువల్ల ఈ వ్రతాన్ని మనం పరమాత్మ నామస్మరణతో ప్రారంభిస్తే భగవంతుని కన్నా ఎక్కువగా భగవన్ నామమునకు వైభవం ఎక్కువగా ఉంది. భగవంతుడు కూడా చేయలేని పనిని భగవంతుని యొక్క నామము తాను చేయగలుగుతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా అవన్నీ కూడా ఒక సామాన్యమైనటువంటి దూదిలో చిన్న మెరుగుడు రవ్వ పడితే మొత్తము గది నిండా ఉన్న దూది అంతా ఎట్లా కాలిపోతుందో అలాగే మన వ్రతానికి ఆటంకం కలగజేసేటువంటి ఏవైనా పాపాలు ఉంటే అవన్నీ కూడా భగవన్ నామస్మరణతో పోతాయి. కనుక ఇక మనం సిద్ధం కావాలి వ్రతానికి అంటూ ఈ 5 పాశురాల్లో పరమాత్మ తత్వాన్ని చెప్పి పరమాత్మను మనము చేరుకోవడానికి కావలసినటువంటి వ్రత లక్షణాలను కూడా ఈ 5 పాశురాల్లో ఆండాళ్ తల్లి కృప చేసింది. ఇక ఇప్పుడు గోపికలంతా కలిసి కృష్ణ సందర్శనం కోసం, కృష్ణ భగవానుని కలవడం కోసం బయలుదేరాల్సి ఉన్నది. ఈ బయలుదేరే సందర్భంలో అందరూ సిద్ధమైనారు. అప్పుడు గోదా గోపిక తాను ఒకసారి అందరినీ చూచింది. ఇదిగో మన వ్రతంలో పాల్గొనవలసిన వాళ్ళంతా వచ్చారా? మన రేపల్లలో 5 లక్షల మంది గోపికలున్నారే, వీళ్ళంతా కూడా ఇందులో చేరుకున్నారా? ఎందుకంటే పరమాత్మ కార్యక్రమంలో భగవత్ కృపను పొందడంలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు అనే భావనతో ఒకసారి చూచిందట అక్కడ చేరుకున్న గోపికల యొక్క సమూహంలోకి. చూస్తే అందరూ వచ్చారు కానీ అందులో ఒక 10 మంది మాత్రమే కనిపించడం లేదు. అయ్యయ్యో, ఇదేమిటి, ఇంతమందిని చేరుకున్నాం కానీ ఈ 10 మంది రాలేదే, వాళ్ళు కూడా ఇందులో చేరాలి అని భావించింది ఆండాళ్ తల్లి, ఆండాళ్ గోపిక. ఎందుకొరకంటే ఇక్కడ భగవత్ ప్రాప్తి కోసం, భగవత్ కైంకర్యం కోసం ప్రయత్నించే వాళ్లకుండే మానసిక స్థితి ఎట్లా ఉండాలో మన శాస్త్రాలు చెబుతున్నాయి. మనకి పూర్వాచార్య సంప్రదాయము ఉన్నది. పరమాత్మ భావనని, భగవంతుని యొక్క పూజ, పునస్కారము, భజన ఏవైనా సరే వాడి యొక్క దైవ కార్యక్రమాలు అయితే ఉంటాయో అలాంటి వాటిని ఒకరు కాదు అందరూ కలిసి చేయాలి. ఇది మన సిద్ధాంతం. సామాన్యంగా
భౌతికమైన సాంసారికమైనటువంటి ఆనంద అనుభవాలు ఏవైతే ఉన్నవో అవి ఏకాంతంలో జరపాలని, అలాగే భగవదానందాన్ని పొందడం అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అది ఎందరు ఎక్కువగా కలిస్తే అంత గొప్ప, అది సామూహికంగా కలిసి దాన్ని అనుభవించాలి అనేది మన సిద్ధాంతం, మన సంప్రదాయం కూడా. అందువల్లనే మన ఆడవారులు కానీ మన పూర్వాచారులు కానీ ఎప్పుడు కూడా వారు కోరేది ఒకటే, పరమాత్మ మేమంతా కలిసి నీ సేవ చేసేట్టుగా మాకు కృప చేయు అని అంటారు. నమ్మాళ్ళ వాళ్ళకి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే తాను వైకుంఠంలో వేంచేసిన విధంగా సమస్త పరివారంతో తాను వారి హృదయంలో, వారి మనసులో సాక్షాత్కరిస్తారు. వారి ప్రార్థనను అనుసరించి సాక్షాత్కరించిన తర్వాత ఆ భగవత్ ప్రాప్తిని పొందిన నమ్మాళ్వాళ్ళు ఆనందంతో గానం చేశారు తిరువాయ్ ముజి అనేటువంటి దివ్య సూక్తిని. అప్పుడు వైకుంఠనాథుడు అడుగుతాడు, ఆడవారే సంతోషమా, నా దర్శనం లేదని తప్పిస్తున్నావే, సరిపోయిందా అని అడుగుతారన్నమాట. అడిగితే అప్పుడు ఆడవాళ్ళు అంటారు, ఏం స్వామి, ఈ ఒంటరిగా నిన్ను భుజించిన ఇంత మధురమైనటువంటి నీ దివ్య దర్శనాన్ని, ఇంత ఆనందాన్ని కలగచేసేటువంటి నీ సేవను నేను ఒక్కడినే పొందితే నాకు తృప్తి లేదు స్వామి. అలా కాదు, వైకుంఠంలో ఏ రకంగా నీ దగ్గర ఉండే ముక్తాత్మలు నిత్యాత్మలంతా కలిసి అందరూ కలిసి నిన్ను సేవిస్తారో అలాగే ఈ లోకంలో ఉండే భక్తులంతా కూడా, సకల వ్యక్తులంతా కూడా కలిసి నిన్ను సేవించాలి, అప్పుడే నాకు తృప్తి అంటారు. అడియార్హల్ కుజాంగళయుడన్ కూడువదు ఎన్నుహలో. నా స్వామి, నా కోరిక ఎప్పుడు కూడా అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి నిత్యాత్మలతో ముక్తాత్మలతో కలిసి నిన్ను ఎప్పుడు సేవిస్తానో ఆ ఆనందం నాకు ఎప్పుడు కలుగుతుందో అది కావాలని, అది నీవు తలచుకుంటే ఈ లోకంలోనే ఈ శరీరంలో ఉండగానే సకల భక్తుల సమూహంలో నేను సేవించేట్టుగా నా కృప చేయమని కోరుతారు. అలాగే మన పూర్వాచార్యులు కూడా ఎవరైనా సరే భగవదానందం అనేది భక్తుల సమూహంలో పొందాలి అనేది మన సిద్ధాంతం, మన సంప్రదాయం. అదే చెప్పడం కోసం ఆండాళ్ తల్లి ఇదిగో గోపికలంతా వచ్చారా అందనమాట. అంతేకాదు, ఈ సాధారణంగా ఒక మధురమైన పదార్థం దొరికినప్పుడు మన భారతీయ సంస్కృతిలో ఒక లక్షణం ఉన్నది. అంటే మన జీవన విధానంలో మనకు ఒక అలవాటు ఉన్నది. ఏమిటంటే ఏది మంచి జరిగినా, ఏది ఒక మధురమైన పదార్థం దొరికినా అది అందరం కలిసి భుజించాలి, అందరం కలిసి అనుభవించాలి అనేదే మన దగ్గర మనకున్నటువంటి అలవాటు ఇది. అందుకే మన శాస్త్రాలు చెబుతున్నాయి, ఏక స్వాదు న పుంజీత. స్వాదు రుచికరమైన పదార్థం ఉంటే అది ఒంటరిగా ఎప్పుడు కూడా అనుభవించకూడదు. వాస్తవానికి కూడా ఒంటరిగా అనుభవించిన దానికన్నా అందరం కలిసి అనుభవించినటువంటి ఆనందం ఏమిటో మనకు తెలుసు. ఇంట్లో వండుకొని తిన్నదానికన్నా విందులో పాల్గొని 10 మందితో కలిసి హాయిగా పలుకుతూ ఉలుకుతూ ఆనందం పొందేటప్పుడు దాన్ని అందరం కలిసి విందులో పాల్గొంటే ఏ ఆనందమో మనకు తెలుసు. సామాన్యమైన మధురమైన పదార్థాలు, లోకంలో కనిపించే రుచికర పదార్థాల కోసమే ఇంతమంది కలిస్తే ఆనందం కలిగినప్పుడు సర్వవిధములైన మధురాతి మధుర అమృతస్వరూపుడైన పరమాత్మ యొక్క ఆనందం పొందాలనుకున్నప్పుడు ఎంతమంది కలిస్తే అంత సంతోషపడ్డ. అందుకొరకు ఆండాళ్ తల్లి అందరూ రావాలి రావాలి అని చూచుకున్నది అన్నమాట. ఇక్కడ మనం ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మన జీవిత విధానంలో కూడా మనం ఏం ఆచరించాలి. ఆండాళ్ తల్లి ఆనాడు వ్రతం చేసింది అలాగా గోపికలతో, మనము చేసినా ఏం చేయాలి అన్నప్పుడు ఇదిగో ఎక్కడ ఏ రకమైనటువంటి భగవత్ తత్వాన్ని, భగవత్ సేవను మనం పొందడానికి ప్రయత్నించినప్పుడు వీలైనంత వరకు ఎక్కువ మందిని మనలో చేర్చుకునే ప్రయత్నం చేయాలి.
ఇలా చేర్చుకునే ప్రయత్నం చేసింది ఆనాడు ఆండాళ్ గోపిక నాయకత్వంలో. అట్లాగే ఈనాడు మనం భగవద్ అనుభవాన్ని పొందాలనుకున్నప్పుడు ఎవరైతే నాయకత్వం వహించి అందరిని పిలుస్తూ ఉంటారో వారిలో ఆండాళ్ కృప ఉంది అని అర్థం అన్నమాట. కనుక మనం నేర్చుకోవాల్సిన అవసరం ఇక్కడ ఏమిటంటే, గోపికలందరూ కలిసి కృష్ణ భగవానుడి యొక్క దివ్య దర్శనం కోసం వెళ్ళాలనుకున్నట్టుగానే ఇక్కడ మనకు ఆధునికమైన అంటే ఈ యుగంలో పరమాత్మ యొక్క రూపమంతా అర్చా స్వరూపం కనుక, ఆ స్వామి వేంచేసి ఉండేది కోవెల్లో కనుక, ఆ కోవెల్లో జరిగేటువంటి స్వామి దర్శనం కోసం ఒకరం కాదు అందరం కలిసి వెళ్ళాలి అని ఎవరైతే నాయకత్వం వహిస్తారో వాళ్లకు భగవత్కృప ఉంటుందని, అందువల్ల మనం ఒక్కరే కాదు ప్రతి వారు కూడా తమతో పాటు మరొకరిని చేర్చుకొని వెళ్లే ప్రయత్నం చేయడమే మనము భగవదానందాన్ని పొందడానికి చేసే ప్రయత్నం అని సందేశం ఇవ్వడం కోసం ఇక్కడ మన తల్లి ఏం చెప్పింది, ఇదిగో అందరు వచ్చారా గోపికలు అందనమాట. అందులో ఈ 10 మంది లేరు. 10 మంది లేకపోతే మిగతా గోపికలకేమో ఇక వెళ్ళాలి, కృష్ణుణ్ణి చూడాలి, కృష్ణుని దర్శనం చేసుకోవాలి అని కోరిక. కారణం ఏంటంటే ఆయన ముందే చెప్పాడు, బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారకన ముందే మీరంతా రండి అని. అసలు తెల్లవారక ముందే మనము కృష్ణ దర్శనం చేసుకోకపోతే ఏమవుతుంది, కృష్ణుడు తెల్లవారితే తన పశువుల వెంబడి వెళ్ళిపోతాడు. ఆయన పోయిన తర్వాత ఇంకెక్కడ కలుస్తాం మనం? కనుక తెల్లవారక ముందే వెళ్ళాలి. కనుక ఇలాగా వచ్చిన వాళ్ళం అందరూ వెళ్ళిపోతే సరిపోదా, వచ్చిన వాళ్ళ కోసం ఎందుకు చూడాలి అని కొంతమంది గోపికలు అన్నారట. అంటే అట్లా కాదమ్మా, ఎందుకొరకంటే మనం వెళ్ళినా దాంట్లో ఫలితం లేదు, ఇది పద్ధతి కాదు. ఎందుకొరకంటే కృష్ణ దర్శనం కావాలని మనకు ఎంతో ఆతృత ఉన్నప్పటికీ కూడా ఆయన దర్శనం సులభంగా కలగాలనుకున్నప్పుడు ఆయన ఎవరినైతే బాగా ప్రేమిస్తాడో, ఎవరినైతే బాగా అభిమానిస్తాడో, ఎవరి చేతులు ఆయన ఆడుతూ పాడుతూ ఉంటాడో అలాంటి జ్ఞానులున్నారే, అలాంటి పెద్దలుంటారే, అలాంటి మహాత్ములుంటారే, వాళ్లను మనం ముందు పెట్టుకొని వెళితే కృష్ణ దర్శనం పరమాత్మ దర్శనం సులభంగా అవుతుంది. ఇది కూడా ఈ సంప్రదాయం. దీన్నే మనం పురుషకారం అంటాం. ఇతర సిద్ధాంతాల్లో సామాన్యంగా పరమాత్మని పొందడం కోసం భక్తులే స్వయంగా వెళ్తాము అనే ప్రయత్నం జరుగుతోంది. కానీ మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంతంలో ప్రధాన అంశం పురుషకారం. అంటే మనకు లోకాల్లో చూస్తామే, ఏదైనా ఒక మంచి పని కావాలనుకున్నప్పుడు ఒక పెద్దవాడి దగ్గర మనం ఒక కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు మనం సూటిగా అక్కడికి వెళ్తే అవుతుందో లేదో అనుకుని ఏం చేస్తాం మనం? ఆయనకి ఎవరు దగ్గర వారో, ఆయన ఎవరు చెబితే వింటాడో అలాంటి వాళ్లను మనం ఆశ్రయించి వాళ్ళ యొక్క పురుషకారంతో, ఆ పురుషకారం అంటే రికమెండేషన్ అన్నమాట, వాళ్ళను ముందుంచుకొని మనం వెళ్ళడం, కార్యాన్ని సాధించుకోవడం మనం చూస్తున్నాం. అంటే చేసే పని ఫలితము తప్పనిసరిగా కలగాలనుకున్నప్పుడు ఆ కలగడానికి ముఖ్యమైనటువంటి ప్రయోజనం మనం ఎవరైతే ఆ కార్యాన్ని సిద్ధింప చేస్తారో అలాంటి వాళ్ళని ముందుంచుకొని పోవడం. అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మన సిద్ధాంతంలో అమలుపరిచి చూపించారు. అంటే పరమాత్మను కూడా చేరుకోవాలనుకున్నప్పుడు మనం సాక్షాత్తుగా ఆయన దగ్గరికి వెళ్తే మనము చేసేటువంటి దోషాలను దృష్టి పెట్టుకును, ఆయన సర్వజ్ఞుడు కనుక మన సంగతులను తెలుసు కనుక ఒకవేళ మనము మనలో ఉండేటువంటి దోషాలుంటే వాటిని చూచి తాను అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు కూడా. కనుక అట్లా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మనము చేసిన దోషాలు చూడకుండా క్షమించి సర్వ విధములకు కూడా మనను రక్షించగలిగి మనకు కృప చూపగలిగేటువంటి స్వభావం పరమాత్మలో సంకల్పం కలిగేట్టుగా చేయాలనుకున్నప్పుడు ఆయన ఎవరు చెబితే తప్పనిసరిగా చేస్తాడో అలాంటి వాళ్ళని మనం ముందుంచుకోవాలి. అలాంటి వారు ఎవరో కాదు, భగవద్భక్తులు, పరమాత్మ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు. భగవద్గీతలో చెప్పాడు ఆయన, జ్ఞానీతు ఆత్మైవ మేమతం. అర్జున, లోకల్లో 4 రకాల వాళ్ళు నా దగ్గరికి వస్తారయ్యా, నన్ను భక్తితో కొలుస్తారు. అందులో కొంతమందికి డబ్బు కావాలి, కొంతమందికి ఆరోగ్యం కావాలి, కొంతమందికి మరేదో కావాలి. ఇలాగా భౌతికమైన ప్రపంచంలో ఉండే కోరికలతో నా దగ్గరికి వస్తారే తప్ప నా కోసం ఎవరు రారయ్యా. వాళ్ళు ఏది కోరితే అది నేను ఇచ్చాను అనుకోండి, తీసుకుని వెళ్ళిపోతారు అంతే.
అలా కాకుండా నా తత్వం తెలిసి నన్నే ప్రేమించేటువంటి భక్తులు ఉంటారే, వాళ్ళు నన్నే కోరుకుంటారు. అలాంటి వాడిని జ్ఞాని అంటాం. ఆ రకమైన జ్ఞానుడు అంటే నాకు అత్యంతమైన ప్రియము, వాళ్ళని వదలలేను నేను అన్నాడు స్వామి. అలాంటి జ్ఞానుడే ఇక్కడ ఈ అందరూ గోపికలు జ్ఞానులైనా, అందరూ కృష్ణ భగవాన్ని ప్రేమించే వాళ్ళైనా, అత్యంతమైనటువంటి పరమాత్మ యొక్క కృష్ణ భగవాను యొక్క ప్రేమను చూరగొన్న వాళ్ళు 10 మంది. వాళ్ళు రాలేదు. వాళ్ళని ముందుకు పెట్టుకొని పోవాలమ్మా. ఎందుకనకంటే వాళ్ళు లేనిది మనకు కృష్ణ దర్శనం కలగడం కష్టం. కనుక ఇందులో సిద్ధాంతం ఏమిటి? పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు భగవత్ ప్రాప్తిని పొందించగలిగేటువంటి ఆచార్యులో, లేకపోతే భాగవతోత్తములో, జ్ఞానులో వాళ్ళనే మనం ఆశ్రయించి వాళ్ళ ద్వారా పరమాత్మను చేరుకుంటే తప్పకుండా పరమాత్మ అనుగ్రహం కలుగుతోంది అనే సందర్భాన్ని మళ్ళీ ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ కృష్ణ భగవానుని మన ఆండాళ్ తల్లి తాను మానసికంగా కృష్ణతత్వంలోకి వెళ్ళింది. తాను గోపికగా మారి తన దైవమైన కృష్ణుణ్ణి సేవించాలి అనుకుంటుంది. అది అక్కడ. కానీ పరమాత్మ ఇప్పుడు లేడే కృష్ణుడు, అది మనం ఎట్లా అమలుపరుచుకోవాలి? మనం ఎప్పుడూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆండాళ్ తల్లి చూపిన మార్గాన్ని ఈనాడు మన జీవితంలో మనం ఏ రకంగా అమలుపరుస్తే ఆండాళ్ తల్లి పొందినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. కనుక ఇక్కడ మనం ఏం చేయాలి అన్నప్పుడు, పరమాత్మను పొందాలి అనుకున్నప్పుడు కృష్ణ అవతారంలో కృష్ణుడు పరమాత్మగా ఉన్నప్పుడు గోపికలను, అంటే కృష్ణుడికి అత్యంతమైన ప్రియమైనటువంటి గోపికలను ముందుంచుకొని వెళ్ళాలి అనుకున్నారు వాళ్ళు. మరి ఇక్కడే ఉన్నాడు పరమాత్మ. ఇక్కడ ఉన్నవాడు కోవెలలో లేక మన సన్నిధిలో ఎక్కడో ఒక చోట అర్చారూపంలో ఉన్నాడు పరమాత్మ. ఆ పరమాత్మను పొందాలనుకున్నప్పుడు కూడా మనము అక్కడికి వెళ్ళడం కోసం ఎవరిదైనా మహాత్మ లేక పురుషకారం కావాలి. ఆ మహాత్మను ఆశ్రయించి వాళ్ళ ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. ఆ మహాత్ములు ఎవరో మనకు కోవెలలోనే మన సంప్రదాయ పద్ధతిలో మన పూర్వాచార్యులు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే పరమాత్మ ఆలయం ఉంటుందో అక్కడ ఆ స్వామితో పాటు అమ్మవారితో పాటు అక్కడ మన భగవద్భక్తులై పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినటువంటి 10 మంది ఆళ్వార్లు కూడా అక్కడ వెంచేసి ఉంటారు. ఆళ్వార్లు అంటే భగవత్ ప్రేమలో మునిగి తేలిన వారు అన్నమాట. వాళ్ళంతా ఇప్పుడు లేకపోయినా వాళ్ళ యొక్క అర్చామూర్తులు మనకు ఆలయాల్లో ఉంటాయి. అలాంటి వారు 10 మంది ఉన్నారని మనకు తెలుసు. భూతం సరశ్చ మహదాక్వయ భట్టనాథ అన్నట్టుగా దాంట్లో 10 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఆ గోపికల ముందు 10 మంది గోపికలను ముందు పెట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని అమ్మ ఎట్లా చెప్పిందో, అలాగే మనకు ఆలయంలో ఈనాడు మనకు వేంచేసి ఉన్న అర్చామూర్తిని సేవించడానికి కూడా ముందు వెళ్ళేటప్పుడు మనం అక్కడ గరుడ స్తంభానికి దండ సమర్పించిన తర్వాత ఆళ్వార్లను అందరినీ కూడా ఒకరొకరిని సేవిస్తూ వెళ్ళి ఆ తర్వాత అమ్మను సేవించుకుని ఆ తర్వాత స్వామి యొక్క కృపకు పాత్రులం కావాలి. ఇది పద్ధతి. కనుక ఇక్కడనే మనకి పాశరాల్లో అమ్మ చెప్పేటువంటి సామాన్యంగా గోపికల గురించి చెప్పిన పాశరాల్లో కూడా మన పూర్వాచార్యులు ఒక్కొక్క పాశరంలో ఒక్కొక్క ఆళ్వార్ల సిద్ధాంతాన్ని కూడా చూపిస్తూ పోయినారు. కనుక ఈ ఆళ్వార్లు అనేవారు మన అమ్మవారి యొక్క కాలంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు గాక. కానీ ఆ పద్ధతిని అనుసరించినప్పుడు మన కాలానికి వచ్చేటప్పటికీ మనకి ఇక్కడ ఆలయాల్లో ఉన్నారు కనుక అర్చా స్వరూపంలో వేంచేసినటువంటి పరమాత్మను చేరుకోవడం కోసం మనము ఒక్కొక్క ఆళ్వార్లకు అనుగ్రహం పొందుతూ పోవాలి. ఆ 10 మంది అనుగ్రహిస్తేనే పరమాత్మ అనుగ్రహం కలుగుతోంది అనేది మనకి ఈనాడు ఆచరించడానికి ఉపయోగపడే సిద్ధాంతం. అలాగే అంతేకాకుండా పరమాత్మ తత్వం అనేది మనకు అంతర్యామిగా కూడా ఉన్నాడు లోపల పరమాత్మ. అంతర్యామి అంటే మన లోపల ఎప్పుడు ఉన్నవాడు అన్నమాట. వైకుంఠంలో ఉన్న పరమాత్మ, పాలసముద్రంలో ఉన్న పరమాత్మ, అలా కాకుండా అప్పుడప్పుడు కృష్ణుడిగా రాముడిగా ఇలా అవతారాలిచ్చే పరమాత్మతో పాటు తాను మనకెప్పుడు కూడా మన ఆత్మలకి అంతరాత్మగా ఉన్నవాడు, మన హృదయాల్లో ఉన్నవాడు, మనకు కనిపించకుండా మనం రక్షిస్తున్నటువంటి స్వామి ఉన్నాడే, ఆయనను చేరుకోవడం కూడా ఒక పద్ధతి ఉంది. అలాగా మన లోపల ఉన్న పరమాత్మను దర్శించుకోవడం కోసం చేసేటువంటి మార్గానికే యోగం అంటాము, లేదా ధ్యానం అంటాం అన్నమాట. చూచారా, అక్కడ ఆనాడు కృష్ణ భగవానుని చేరుకోవడం కోసం గోపికలంతా కలిసి వెళ్ళది. వాడు సరిగ్గా ఆయన యొక్క అవతార కాలంలో
మరి ఆ తర్వాత మనం ఈనాడు అత్యారూపంలో వేంచేసి ఉన్న స్వామిని సేవించుకోవడానికి వెళ్ళేది అక్కడ ఉండేటువంటి 10 మంది ఆళ్వార్ల యొక్క కృపను పొందుతూ వెళ్ళడం వల్ల. మరి అలాగే అది కాకుండా మరి కొంతమంది తన అంతరాత్మగా లోపల హృదయంలో వేంచేసి ఉన్నటువంటి హృదయ పుండరీకములో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని ధ్యానం చెప్పేటువంటి దాన్ని మనకి దహరాకాశం అంటాం. అందులో ఉండే స్వామిని చూడడం యోగము. అయితే ఈ యోగము ద్వారా అంతరాత్మగా ఉన్న పరమాత్మను దర్శించుకోవడానికి కోసం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే చూడడానికి కావాల్సిన మనస్సు. ఆ మనస్సు ఆత్మ ద్వారా దర్శించుకోవాలి. ఈ మనసుకు 10 ఇంద్రియాలు ఉన్నాయి. అంటే 5 చూచేవి, 5 పనిచేసేవి. ఈ 10 ఇంద్రియాలు కూడా ఇవి ఏం చేస్తుంటాయంటే మనసును బయటి ప్రపంచంలోకి వస్తున్నాయి. బయట ప్రపంచంలో కాకుండా లోపల వారిని చూడాలనుకుంటే బయట చూపుతో బయట ఉన్న రూపం ఎలా కనిపిస్తుందో ఆ చూపు యొక్క శక్తిని లోపలికి పంపిస్తే లోపల ఉన్న తత్వం కనిపిస్తుంది. ఇలాగా సకల ఇంద్రియములను లోపలికి దాచుకొని వాటి ద్వారా మనసు ద్వారా కూడా చేరుకొని అక్కడ లోపల ఉన్న అంతరాత్మను చూడగలిగేటువంటి శక్తిని మనం యోగం అంటాం. కనుక లోపల ఉన్న అంతరాత్మలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించడానికి కూడా 10 ఇంద్రియములను మనము ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఏమిటి? ఈ 10ని మన వైపు పరమాత్మ వైపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయించాలి. ఇది కూడా ఇంద్రియముల ద్వారా పరమాత్మను చూడడం అన్నమాట. ఇది కాకుండా మన సంప్రదాయంలో మరొక విషయం ఉన్నది. పరమాత్మ ఆయన మంత్రాధీనంతు దైవతం ఉంది కనుక ఆ పరమాత్మ యొక్క శక్తి మంత్రము శబ్ద బ్రహ్మస్వరూపంలో మంత్రముల లోపల ఆధారపడి ఉంటుంది. అష్టాక్షరిలో నారాయణ తత్వం ఇమిడి ఉంది కనుక అది నారాయణ మంత్రం అంటాం. అలాగే కృష్ణ తత్వాన్ని అందించేది కృష్ణ తత్వం అంటాం. ఇలాగా కృష్ణ మంత్రంలో కృష్ణతత్వం, రామ మంత్రంలో రామతారక మంత్రంలో రామతత్వం ఇలా ఉన్నట్టుగానే మంత్రము లోపల పరమాత్మ కూడా ఉంటాడు. అంటే ఆ మంత్రాన్ని మనం గురువు గారి ద్వారా ఆచార్యుడి ద్వారా ఉపదేశం పొందిన తర్వాత దాన్ని మనం జపం చేస్తూ ఉంటామే. ఆ జపం చేసే సందర్భంలో మనకు అర్థముతో పాటు తజ్జపః తదర్థభావనం అంటుంది యోగ శాస్త్రం. కేవలం శబ్దాలు కాదు, ఆ శబ్దం వల్ల వచ్చేటువంటి అర్థాన్ని కూడా మనం మనసులో అనుకుంటూ ఉంటే మనకు కనిపిస్తాడనమాట. సాధారణంగా లోకంలో ఒక వ్యక్తి యొక్క పేరు పిలిచామనుకోండి, ఆ పేరు పిలవగానే ఆ వ్యక్తి యొక్క రూపం మన మనసులో కనిపిస్తుంది. అట్లాగే పరమాత్మ యొక్క నామ స్మరణ చేయగానే జపం చేయగానే అందులో ఆ భగవత్ తత్వము మనకు ఆవిష్కరింపబడుతోంది. కనుక మంత్రములో ఆధారపడినటువంటి మంత్రములో ఇమిడిన్న పరమాత్మ తత్వాన్ని కూడా పొందాలనుకున్నప్పుడు అప్పుడు కూడా 10 రకాలే కావాలట. ఏమిటది? దాన్నే మన వాళ్ళు ఏం చెప్పారు? మనకు మంత్రము పరమాత్మను పొందించే మంత్రము ద్వయ మంత్రం అనేది శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః అని 2 వాక్యాలతో ఉన్నది. మొదటి వాక్యమేమో పరమాత్మను శరణు వేయడం, శ్రీమన్నారాయణే నాకు సర్వస్వమని ఆయనకే ప్రపత్తి చేయడం. మరి ఆయన ప్రపత్తి చేసిన తర్వాత ఆయనతో మనం కోరేదేమిటి? భౌతికములు కాదు, శ్రీమన్నారాయణ యొక్క సేవనే మనకు కావాలి అనేటి 2వ వాక్యం. కనుక శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమతే నారాయణాయ అంటే అమ్మవారితో వేంచేసిన స్వామికే నేను కైంకర్యం చేయడం, ఆయన సేవలోనే నాకు ఆనందం కలగడం, నాకు ఇంకా మరేమీ లేదు అనేటువంటి భావన కలిగేటువంటి మంత్రానికి ద్వయ మంత్రం అంటాం అన్నమాట. కనుక ఈ మంత్రంలో ఉండేటువంటి పరమాత్మత్వాన్ని కనుక్కోవాలనుకున్నప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారు? అక్కడికి చేరుకోవాలనుకుంటే అంటే కృష్ణ తత్వాన్ని కృష్ణ భగవాన్ దగ్గరికి చేరుకోవడం కోసం 10 మంది అక్కడికి రానటువంటి కృష్ణుడికి ఇష్టమైనటువంటి గోపికలను ముందుంచుకోవడం ఎలాగో, అలాగే అర్చా స్వరూపంలో వెంచేసినటువంటి స్వామిని సేవించడం కోసం 10 మంది ఆళ్వార్ల అర్చామూర్తులను సేవించుకోవడం ఎట్లా అవసరమో, అట్లాగే అంతర్యామిగా ఉన్న పరమాత్మని 10 ఇంద్రియములు స్వాధీనం చేసుకొని మనసు ద్వారా లోపలి పొందడం ఎలాంటిదో అలాగే మంత్రములో ఉన్నటువంటి తత్వాన్ని పొందించాలనుకుంటే ఆ మంత్రాన్ని అందించిన ఆచార్యుని ద్వారా పొందాలి. కనుకనే ఆచార్యునే గురు పరంపర అన్న మన దగ్గర. మన సమాశ్రణమైనటువంటి వ్యక్తులకి 13 వాక్యాలు చెప్పారే, ఆ 13 వాక్యాల్లో
పైన ఉండే 3 వాక్యాలు ఏవైతున్నావో అవి పరమపదనాథునికి సంబంధించిన అంశాలు. కనుక ముందుగా అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః అని ప్రారంభించి 10 మంది గురువులను ఒకరి ద్వారా ఒకరిని, మన గురువు ద్వారా వారి గురువును, వారి గురువు ద్వారా వారి గురువును ఇలాగ వెళ్తూ ఉండి చిట్ట చివరికి శ్రీ అయి నమః, శ్రీధరాయ నమః అని అమ్మ స్వామిని సేవించుకోవడం పొందినప్పుడు మాత్రమే ఆ ద్వయమంత్రంలో చెప్పబడినటువంటి పరమాత్మ యొక్క తత్వం మనకు ఆవిష్కరింపబడుతోంది అని పెద్దలు చెప్పడం వల్ల మనము 13 వాక్యాల్లో 10 వాక్యాల ద్వారా వెళతాము. అంటే ఆచార్యుల ద్వారా, ఆచార్య నామము ద్వారా నామరూపమైనటువంటి మంత్రం లోపల ఉన్న పరమాత్మను పొందుతున్నాము అన్నప్పుడు ఇప్పుడు మనకేం తెలిసింది? పరమాత్మ మనకు 4 రకాల కనిపిస్తున్నాడు. ఒకటి ఆ కృష్ణ విభవావతారంలో ఉన్న కృష్ణ తత్వాన్ని అమ్మవార మన ఆండాళ్ తల్లి అనుభవించినట్టుగా కనిపించడం. కృష్ణతత్వాన్ని అనుభవించడానికి ఆ కృష్ణునికి అత్యంత ప్రియమైన గోపికల ద్వారా వెళ్ళాలి. అలాగే అర్చామూర్తిలో అత్యంతమైనటువంటి ప్రియమైన ఆళ్వార్ ద్వారా వెళ్ళాలి. అలాగే అంతరాత్మని మన ఇంద్రియుల ద్వారా పొందాలి. అట్లాగే మంత్రతత్వంలో ఆధారపడినటువంటి స్వామికి గురు పరంపరగా వెళ్ళాలి అనేది ఎక్కడ చూచినా 10 మంది ద్వారా వెళ్ళడమే. అందువల్ల వాళ్ళని వదిలిపోవడం కాదు అన్నమాట. కనుక ఆళ్వార్లు సేవించకుండా అర్చామూర్తి దగ్గరికి వెళ్ళినా, లేదా గురు పరంపరా ప్రభావాన్ని అనుసంధించకుండా మంత్రాన్ని ఉచ్చరించిన ఇలాగా దాని ఫలితాలు ఉండవు అని తేల్చడం కోసం ఇక్కడ ఆ 10 మందిని చెప్పి అప్పుడుంది అమ్మా ఇదిగో ఈ 10 మందిని మనం ముందు పెట్టుకునే పోవాలి. ఇది మన సిద్ధాంతం. మరి ఆ 10 మంది ఎవరు అంటే వాళ్ళు హాయిగా పడుకున్నారు. వీళ్ళేమో ముందే సరే అంత నిద్ర పట్టక వెళ్ళి వచ్చారు. వీళ్ళంతా పోయినా వాళ్ళు పడుకున్నారట. ఈ పడుకోవడం అంటే ఏమిటి? అక్కడ వాళ్ళు ఎందుకు రాలేదు దీంట్లో? ముందే అనుకున్నారు కదా అంటే అర్థం ఏమిటనమాట. ఇక్కడ పరమాత్మ యొక్క అనుభవం వచ్చేటప్పటికీ భగవద్ అనుభవం అనేది ఒక మత్తు పదార్థం లాంటిది. అంటే సామాన్యంగా ఆనందంలో పరవశమయ్యే లక్షణం అనమాట. ఎక్కడ పరవశం కలుగుతుందో అక్కడ అనేక రకాల భావనలు, అనేక రకమైనటువంటి ప్రవర్తనలు వ్యక్తిలో కలుగుతూ ఉంటాయి. కొంతమందికి ఆనందం ఎక్కువైతే సంతోషం కలుగుతుంది, నిద్ర పట్టదు, ఉన్న చోట ఉండకుండా తైతక్కలాడడం జరుగుతూ ఉంటుంది. మరికొంతమంది ఏమో మత్తులో అలాగే మునిగిపోవడం జరుగుతుందన్నమాట. అట్లాగే కృష్ణ అనుభవం అనేది అందరికీ సమానమే అయినప్పటికీ కూడా అక్కడికి చేరుకున్న గోపికలకేమో సాక్షాత్తుగా కృష్ణుని దర్శించాలనే త్వర ఎక్కువ అవడం వల్ల వాళ్ళు నిద్రపోకుండా వెళ్ళారు. కానీ ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది గోపికలు రేపల్లలోనే ఇంట్లోనే పడుకొని ఉన్నారు. వాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఉన్నా సరే కృష్ణ భగవానుడి యొక్క ఆనందం కలుగుతూనే ఉన్నది మానసికంగా. కనుక ఇలాగా ఈ 2 రకాలు ఉన్న వాళ్ళ గురించి మన సిద్ధాంతంలో 2 రకాలు చెబుతారు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఈ పరమాత్మనే విశ్వసించి ఆయననే సర్వస్వం అనుకునే వాళ్ళంతా ప్రపన్నులు. ఈ ప్రపన్నులు 2 రకాల ఉంటారు. ఆర్త ప్రపన్నులని, తృప్త ప్రపన్నులని. ఆర్త ప్రపన్నులు అంటే తొందరగా ఎప్పుడు స్వామి యొక్క దర్శనం కలుగుతుందని ఆయనకు అంటే పరమాత్మనే సర్వస్వాన్ని నమ్ముకున్నప్పటికీ కూడా ఇంకెప్పుడో అనేటువంటి తొందర కనిపిస్తుంది. అంటే పరమాత్మ సాక్షాత్కారం కలగాలంటే, ముఖ్యంగా మోక్షం కలగాలంటే ఈ శరీరం అడ్డం పోవాలి. కానీ ఈ శరీరం ఎప్పుడు పోతుందో, మేము ఎప్పుడు చేరుతామో అని, స్వామి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అని తొందరపడే వాళ్ళు ఉన్నారే, వాళ్ళను ఆర్త ప్రపన్నులు. ఆర్తి ఎక్కువ వాళ్ళకి. ఆర్త ప్రపన్నులు అంటే ఇక తృప్త ప్రపన్నులు అంటాం. ఏదో పరమాత్మకు అప్పగించాం కదా, ఇక వారి ఇష్టం, వాడు ఎప్పుడైతే అప్పుడు. అందువల్ల ఉన్నంతసేపు వాడి యొక్క కళ్యాణ గుణానుభవం చేస్తూ, వాడి యొక్క సేవలు చేస్తూ, వాడినే స్మరిస్తూ ఉంటే చాలు అనుకునేటువంటి వాళ్ళు తృప్త ప్రపన్నులు అంటాం. కనుక ఇలాగా కృష్ణుని మీద ప్రేమ ఉన్న వాళ్ళలో గోపికలు నిద్ర పట్టకుండా పరిగెత్తుకు వచ్చిన వాళ్ళంతా ఆర్త ప్రపన్నులు. అలాగే అక్కడ పడుకుని ఉన్న వాళ్ళంతా దృప్త ప్రపన్నులు. ఎక్కడున్నా సరే పరమాత్మానుభవం పొందవచ్చని. కానీ అటువంటి వాళ్ళు ప్రధానంగా వాళ్ళకి ఏంటంటే ఎక్కడ చూసినా కృష్ణానుభవం కలుగుతోంది. తనను తప్ప మరొకటి తలంచకుండా ఉన్నవాళ్ళు ఉన్నారే, వాళ్ళంటే పరమాత్మకి ఎంతో ఇష్టం. అందువల్ల మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం. నా మీదనే మనసు, నా మీదనే ప్రాణం, నా కోసమే ఉంటూ నిరంతరం నన్నే ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారే, అలాంటి జ్ఞానులంటే నాకు చాలా ఇష్టం అన్నారే, అలాంటి జ్ఞానులు 10 మంది గోపికలట. కనుక వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలి అంటూ దీంట్లో
అంటే భగవద్ ఆనందాన్ని ఒంటరిగా అనుభవించకూడదు. అలాగే ఏది మధురమైన పదార్థమో అంతకన్నా మధురమైంది భగవదానందం కనుక భగవత్ ప్రాప్తిని ఎంతమందికి కావలిస్తే అంతమందికి పంచే ప్రయత్నం చేయాలి. అందరూ కలిసి అనుభవించే ప్రయత్నం చేయాలి. అలాగే భగవత్ ప్రాప్తి కలగాలనుకున్నప్పుడు ఎవరైతే పరమాత్మకు అత్యంతమైన ప్రియులుంటారో వారి ద్వారానే స్వామిని చేరుకోవాలి. అప్పుడే మనకు తప్పకుండా అనుకున్న ఫలం సాధించగలుగుతామని సిద్ధాంతం చెప్పడం కోసం ఇక్కడ గోపికలందరినీ కూడా పిలిస్తే రండి అన్నారు. అయితే సరే, మరి వాళ్ళంతా పడుకున్నారు కదా, వాళ్ళందరినీ కూడా మనము మేలుకొల్పి వాళ్ళను మనం తీసుకెళ్ళాలి అనే భావనతో ముందు కృష్ణుడి కన్నా ముందు ఈ పడుకున్న 10 మంది గోపికల దగ్గరికి వెళ్దాము అని అమ్మ తయారు చేసిందనమాట. ఇక్కడ మనకు ఉపనిషత్తు ఒక మాట చెప్పింది, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అంటుంది. ఇదిగో ఉత్తిష్ట, ఈ జీవుల గురించి ఉపనిషత్ మాత ఒక సందేశం ఇస్తుంది. ఏమిటంటే, ఇదిగో మీరంతా ఈ మాయా ప్రపంచంలో పడి, ప్రకృతిలో పడి, శరీర సంబంధంలో పడి పరమాత్మను మర్చిపోయినారు. ఆ మర్చిపోయేటువంటి స్థితి ఉన్నది కనుక ముందుగా ఆ పరమాత్మను మర్చిపోయి ఉండడం అనేది నిద్ర అంటాం అన్నమాట. ఇలాగా మనమంతా నిద్రలో ఉన్నాం అంటే నిద్ర అంటే జ్ఞానం మనకి అసలు సంగతి తెలియకుండా ఉందన్నమాట. కనుక ఈ ప్రపంచంలో పడి ఏ పరమాత్మ అయితే మనను సృష్టించాడో, ఏ పరమాత్మ అయితే మనం రక్షిస్తున్నాడో, ఏ పరమాత్మను చేరుకోవడం మన జీవిత లక్ష్యమో, ఆ జీవిత లక్ష్యం తెలియకుండా కేవలం సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్న వాళ్ళంతా కూడా పరమాత్మ విషయం తెలియకపోవడమే నిద్రలో ఉన్నారట. అందువల్ల అనాది మాయయా సుప్త, ఇది ఒకనాడు కాదు, 2 రోజు కాదు, ఎంతో కాలం నుంచి కూడా ఇందులో ఈ ప్రకృతిలో పడి ఉన్న జీవులున్నారే, వీళ్ళందరూ కూడా ఉద్ధరింపబడాలి అని చెప్పడం కోసం అందరికి కూడా వేల మా తల్లులకు ఉండేటువంటి ప్రేమ వాత్సల్యం కలిగినటువంటి ఉపనిషద్ మాత, మన వేదమాత మనకు సందేశాన్ని ఇచ్చింది. ఇలాగా మీరు సంసారంలో పడి ప్రకృతిలో పడి ఇలా ఉండడం కాదు, ఇప్పటికైనా సరే అజ్ఞానంలో మునిగి నిద్రలో ఉన్నట్టుగా మత్తులో ఉన్నట్టుగా ఉండకుండా మీరు ఏం చేయాలి, ఉత్తిష్ట లేవండి అంటే నిద్రలో పడుకున్న వాడిని లేపుతాము. లేపేటప్పుడు ఏం చేస్తాం, లేవయ్యా అన్నాం మనం. వాడు లేస్తాడు కానీ అప్పుడే తెలివి రాదు. లేచి తెలివి తెచ్చుకో అంటాం మనం. అంటే లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ నిద్ర మత్తు నుంచి దులుపుకొని ఒకసారి తెలివి తెచ్చుకొని అప్పుడు ఏం సంగతో తెలుసుకున్నట్టుగానే ఇక్కడ ఏం చెప్తుంది, ఉత్తిష్ట, ముందు నీవు ఇందు నుంచి లేవయ్యా, జాగ్రత్త, తెలివి తెచ్చుకో. ఏమిటి తెలివి అంటే నీ ఏమిటి, నీవెవరు, నువ్వెక్కడున్నావు, నీ ప్రపంచం ఏమిటి, నీవు ఎక్కడికి వెళ్ళాలి, నీ లక్ష్యం ఏమిటి అర్థం చేసుకో. జాగ్రత్త, ఉత్తిష్ట, జాగ్రత్త. అయితే ఇది ఎట్లా తెలుస్తుంది నీకు, ప్రాప్యవరాన్ నిబోధత, ఎవరైతే వరాన్ శ్రేష్ఠులు ఉంటారో, ఎవరైతే పరమాత్మత్వం కలిగిన జ్ఞానులు ఉంటారో, ఎవరైతే మహాత్ములు ఉంటారో, ఎవరైతే ఆచార్యులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రాప్య, వాళ్ళని చేరు, వాళ్ళని ఆశ్రయించు, వాళ్ళని పొంది నీ లక్ష్యం ఏమిటో, నీ జీవితం ఏమిటో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటో తెలుసుకో. లేవు ఇలా పడుకుంటే నీ జీవితం ఏమవుతుంది అని ఒకసారి హెచ్చరిస్తుంది మన వేదమాత. అందువల్లే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. నిబోధత అంటే తెలుసుకో, నీ జీవిత లక్ష్యం తెలుసుకో అని చెప్పిందే. అదే అంశాన్ని మన ఆండాళ్ళ తల్లి ఇక్కడ చెప్తూ ఉన్నది. ఏంటంటే ఇక్కడ సామాన్యంగా మనం తాను సూచించేది ఆండాళ్ళ తల్లి యొక్క అవతారమే, గోదామాత యొక్క అవతారమే అందరినీ మేలుకొల్పడమే. ఆ మేలుకొల్పేటప్పుడు ముందుగా సామాన్యమైనటువంటి జీవులందరినీ మేలుకొల్పింది. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ లక్ష్యం ఏమిటో చెప్పింది. అదే గోపికలు. ఆ గోపికలందరినీ మేలుకొల్పి ఒక చోటికి తెచ్చుకున్నది. తెచ్చుకున్న తర్వాత ఆ గోపికల్లో కూడా అద్భుతమైన భగవతత్వం తెలిసిన వాళ్ళు ఉన్నట్టుగానే మన ప్రపంచంలో ఉండే జీవుల్లో కూడా భగవద్ ఆనందాన్ని పొంది భగవతత్వాన్ని పొందినటువంటి మహాత్ములు ఉంటారు. ఆ మహాత్ములు ఏం చేస్తున్నారు, వాళ్ళను కూడా నిద్ర నుండి లేపాలి. ఇది మన తల్లి చేసే పని. ఎందుకంటే వాళ్ళ నిద్ర ఏమిటో మేము తర్వాత వివరిస్తాం. అంటే ఇక్కడ మనం ప్రకృతిలో పడి ప్రపంచంలో పడి మాయలో పడి సంసారంలో పడి పరమాత్మను మర్చిపోయే నిద్ర వీళ్ళదైతే, వాళ్ళేంటంటే మహాత్ములైన వాళ్లకు ప్రపంచమునకు అతీతమైన లక్షణంలో ఆత్మతత్వంలో నిమగ్నమై ఉంటారు, పరమాత్మను అనుభవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ నిద్ర ఏమిటి అంటే, నిద్ర అంటే అర్థం ఏమిటో మనం స్పష్టంగా తెలిస్తే గాని అర్థం కాదు. ఆ నిద్రను గురించినటువంటి చర్చంతా కూడా ఉపనిషత్తులు బాగా చెబుతాయి. అందులో బయట మనకు సామాన్యమైన అనుభవం ఉందే, అంటే బయట మన ఇంద్రియాలన్నీ కూడా బయట ప్రపంచంతో సంబంధం కలిగినప్పుడు
ఆ ఇంద్రియముల ద్వారా మనసు కలిగి ఆ మనసు ద్వారా ఆత్మ అర్థం చేసుకుంటుంది. తెలివి అంటాం దాన్ని, తెలివితో ఉండడం. అలా కాకుండా ఇంద్రియములు పనిచేయకుండా ఉండి అవి ఆ తర్వాత మనసు మాత్రమే పనిచేస్తే కళ అంటున్నాం. ఆ మనసు కూడా పనిచేయకుండా ఇంద్రియములు మనసు అన్ని కూడా లోపటికి ముగించుకొని ఉంటే కేవలం ఆత్మ మాత్రమే కలిసి పరమాత్మతో కలిసి ఉంటే దాన్ని సుశుద్ధి అంటున్నాం. కనుక నిద్ర అనే దానికి మన ఉపనిషత్తు, మన వేదము దానికి ఒక నిర్వచనం ఇచ్చింది. నిద్ర అంటే ఏమి లేదట, ఈ జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండడం. అనేన జీవే అనేన ప్రాజ్ఞేన పరిశ్వక్త. ఆ లోపల ప్రాజ్ఞ అంటే పరమాత్మతో కలిసి పరిశ్వక్త అంటే కలిసిపోతాడట. ప్రతిరోజు కూడా మనం నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచంతో సంబంధం లేనప్పుడు మనకి ఇంద్రియాలన్నీ కూడా పనిచేయనప్పుడు మనసు కూడా పనిచేయనప్పుడు ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇది పోయి పరమాత్మతో చేరుతుందట. పరమాత్మతో చేరినప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ నా బాహ్యం వేద నా అంతరా నా అంతరం నా అంతః అని లోపట గాని బయట గాని ప్రపంచం ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటుందట. ఇలా ఉండడాన్నే నిద్ర అని మన వాళ్ళు చెప్పారు. అంటే ఈ ఆత్మకి మన మన శరీరంలో ఉండే ఆత్మకి బయటనేమో శరీరం ప్రకృతి ఉన్నది. అలాగే ఆత్మకి అంతరాత్మగా పరమాత్మ ఉన్నాడు. ఈ ఆత్మ తన ఇంద్రియముల ద్వారా మనకుండేటువంటి ఇంద్రియం ద్వారా బయట ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటే తెలివి. అవి కాకుండా ఈ ఆత్మ తాను లోపల ఉన్న పరమాత్మతో సంబంధం కలిగితే నిద్ర. కనుక రోజు నిద్ర అంటే భగవత్ సంబంధంతో ఉండడం అనమాట. అందువల్లనే పరమాత్మ ఆనంద రూపుడు కనుక ఆ పరమాత్మతో సంబంధం కలిగినప్పుడు ఆనందం పొందడం మనకు కనిపిస్తూ ఉంది. అంటే వస్తువు యొక్క ఏ స్వభావం ఉంటుందో ఆ స్వభావాన్ని బట్టి దాంతో స్పర్శ కలిగినప్పుడు మనకు కూడా అదే భావన కలుగుతోంది. వేడి పదార్థాన్ని ముడితే వేడి కలుగుతోంది, చల్లటి పదార్థాన్ని కలిగితే చల్లదనం కలుగుతుంది. అలాగే ఆనంద రూపుడు ఆనందో బ్రహ్మ రసో వయసహ అని ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ రసస్వరూపుడైన పరమాత్మతో కలిసినప్పుడు ఆనందము రస మహదానందమే కలుగుతుందట. అలాంటి ఆనందాన్ని ఈ ఆత్మ పొందడమే మనకి నిద్ర అంటాం. అందువల్లనే పడుకున్న తర్వాత లేచినాక అబ్బా ఎంత హాయిగా పడుకున్నాను అనిపిస్తుందే, ఇది ఆనందం. కనుక నిద్రలో పరమాత్మతో చేరడం అనమాట. అంటే రోజు ఒకసారో 10 సార్లు ఆనందంతో చేరుతూనే ఉన్నాం. మరి ఇలాగా పరమాత్మతో చేరినప్పుడు ఇంకా మళ్ళీ మనకు ముక్తి అంటే ఏమిటి అనే దానికి కూడా మనకు ఉపనిషత్తు చెప్పింది, సమాధానం చెబుతుంది. ఏమిటంటే అక్కడ తాను చేరిన ఈ ఆత్మ పై శరీరంతో పాటు లోపల ప్రకృతికి సంబంధించిన సూక్ష్మ శరీరం అంటూ ఉంటుంది. అంటే ఒక సామాన్యమైనటువంటి అంటే పైన దీన్ని స్థూల శరీరం అంటాం. ఆ లోపల ఒక విత్తులాగా ఉన్న సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ శరీరము లోపల ఆత్మ ఉంటుంది. అంటే అది మాయ ఆవరణమై ఉంటుంది అన్నమాట. కనుక దానికి పరమాత్మతో కలిసి ఉన్న ఆనందం కలుగుతున్నట్టు అనిపించినా నేను పరమాత్మ దగ్గర ఉన్నాను అనే భావన కలగదు. అజ్ఞానం అనేది ఆవరించే ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఎట్లాగంటే దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. అదేంటంటే సామాన్యంగా పసిపాప ఉందనుకోండి, ఆ పసిపాప తాను తన కన్న తల్లి ఒడిలో పడుకున్నప్పుడు ఏమవుతుంది? తాను హాయిగా నిద్రపోతుంది. తల్లేమో అలాగే ఆ పాపను చూస్తూ తెలివితో ఉంటుంది. కానీ ఆ పాప తల్లి ఒడిలో ఉన్నప్పటికీ కూడా ఆమెకు నేను అమ్మ ఒడిలో ఉన్నాను అనే భావన ఉండదు. కానీ స్పర్శ ఆనందం అనేది అనుకోకుండానే జరుగుతూ ఉంటుంది. అది ఎట్లాగో ఈ ప్రకృతి సూక్ష్మ శరీరంలో ఉన్న ఆత్మకి రోజు నిద్రలో పరమాత్మతో కలిసినా అది కుదరదట. కాసేపటికి మళ్ళీ ఈ ఆత్మ ఇంద్రియముల ద్వారా బయట ప్రపంచానికి వస్తే తెలివి అంటాం. ఇది నిద్రతో సంబంధం అనమాట. కనుక ఇక్కడ సామాన్యంగా ఇలాగా ఉండేటువంటి జీవులందరినీ కూడా ఈ నిద్ర నుంచి ప్రకృతి నుంచి లేపడం కోసం చేసిన ప్రయత్నం ఒకటైతే, మహాత్ములున్నారే వాళ్ళకేంటంటే వాళ్ళ నిద్ర వేరు, వాళ్ళకి తెలివి ఉంటుందట. అంటే ఏమిటి? సామాన్యంగా ఒకటే వస్తువు మీద చిత్తం ఉండడమే నిద్ర. లోకంలో మనం ఏదైనా ఒక పని చేసాం అనుకోండి, దేని మీద మనసు పెట్టుకున్నాం అనుకోండి, ఆ మనసు దాని మీదనే ఉంటే బయట ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఆ తెలియకుండా ఉండడమే నిద్ర. అట్లాగే మహాత్ములైన వారు భగవద్భక్తి ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఆత్మ పరమాత్మ మీద లీనమవుతున్న స్థితిలో ఉన్నప్పుడు వాళ్లకు లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ భగవత్ ఆనందం కలుగుతుంది, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, పరమాత్మ యొక్క తత్వం అంతా అనుభవిస్తూ ఉంటారు. కానీ బయట ప్రపంచంతో సంబంధం ఉండదు.
అది తెలియదు అనమాట. అందువల్ల మనమేమనుకుంటున్నాం, వాళ్ళు ధ్యానంలో ఉంటే నిద్రలో ఉన్నారేమో అనుకుంటాం అది. కనుక వాళ్ళ నిద్ర దాన్ని సాత్విక నిద్ర అంటాం. సత్వ వలన జ్ఞానం కలిగి భగవతత్వాన్ని ఆనందం అనుభవిస్తూ ప్రపంచంలో మరొకటి ఏమీ తెలియకుండా ఉండగలిగే స్థితిని ఆ నిద్ర అంటాం. ఇక మనదేమో సామాన్యమైనటువంటి మత్తు వల్ల కలిగే నిద్రని మనం ఉట్టి నిద్ర అంటాం. ఇలాగా మొట్టమొదట మనం ఈ అనాది మాయాసుక్త అన్నప్పుడు ఈ లోకంలో ఉండే ప్రకృతిలో బంధంలో పడినటువంటి ఆత్మలని ముందుగా మేలుకొలిపి తాను పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసాం. ఎలాంటిదో అట్లాగే భగవత్ తత్వాన్ని పొంది తాము ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి మహాత్ముల విషయంలో కూడా అమ్మ తాను ఒక విధమైనటువంటి హెచ్చరిక చేసింది. అదేమిటంటే, ఏమీ లేదు, మీరు పరమాత్మ యొక్క తత్వాన్ని పొందుతాను బాగానే ఉంది, కానీ ఆ పరమాత్మ అనుభవం అనేది మీరు ఒక్కరే పొందితే ఎలాగా? మీరు పొందే అనుభవాన్ని లోకానికంతా పంచాలి. అదే కదా ఏకస్వాదో నభుంజీత. అందువల్ల మీరొక్కరు తరించడం కాదు, భగవంతుడు మీకు తమ శక్తిని దర్శింపచేశాడు, మీ చేతిలో ఉన్నాడు. దాన్ని బట్టి మీరు సమాజానికి కూడా అద్భుతంగా అందరిని ఉద్ధరించడం కోసం రావాలి. అంటే మీ ధ్యానం నుండి వచ్చి మీరు ధ్యానము లోపల పరమాత్మ ఆనందాన్ని పొందుతూ ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉన్నప్పటికీ కొద్దిసేపు అయినా తెలివికొచ్చి అందరిని అనుగ్రహించి వాళ్ళందరికీ తమ దివ్య సందేశాన్ని ఇచ్చి అందరిలో ఆధ్యాత్మ శక్తిని పెంచడం అనేది అవసరం అంటూ వాళ్ళ నిద్రలో ఉన్న వాళ్ళను మేలు కలిపే ప్రయత్నం చేస్తూ ఉంది ఆండాళ్ తల్లి. అంటే తాను చెప్పదలుచుకున్నది ఏమిటి? సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వృత్తుల ద్వారా వాళ్ళకు కావలసినటువంటి ఒక రైతు తాను పండించిన పంటను తాను మాత్రమే అనుభవించకుండా లోకల్లో ఉండే సమాజానికంతా ఎట్లా ఇస్తున్నాడో, అలాగే నేతకాడు తాను నేసిన వస్త్రాలను తనకు మాత్రమే కాకుండా సమాజంలో ఉండే వ్యక్తులందరికీ ఎట్లా ఇస్తున్నాడో, అలాగే ఏ వృత్తులు ఉన్న వాళ్ళు సమాజం కోసం తమ వంతు కృషి చేస్తున్నారో, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండి సమాజంలోనే ఆ సమాజం ఇచ్చినటువంటి సకరకాల లాభాలు పొందుతూనే శరీర పోషణ చేసుకుంటున్న మనం ఆధ్యాత్మిక తత్వాన్ని పొందినప్పుడు మనకు అందినటువంటి పరమాత్మ తత్వాన్ని లోకానికి కూడా అందించవలసిన అవసరం ఉంది. ఆ పని మీరు చేయండి, అలా చేయకపోవడం సరి అనేది కాదు అంటూ వాళ్ళ నిధులని మేల్కోవడం అనేది ఆండాళ్ తల్లి చేయబోతున్న పని. అందువల్ల అలాంటి మహాత్ముల్ని తాను 10 మందిని చూపించిందనమాట. ఇలాగా గోపికలందరినీ కూడా తాను మేలుకొల్పడం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే కృష్ణ తత్వాన్ని అనుభవిస్తున్న గోపికలని తాము వెళ్ళి, అమ్మా మీరు మాత్రమే అనుభవించడం కాకుండా ఇంతమందిని కూడా మీరు ఇంతమందిలోకి వచ్చి వీళ్ళందరికీ కూడా అది అనుభవించవలసిన ప్రయత్నం చేయాలి అని వాళ్ళ అనుగ్రహం కోసం ప్రార్థించడం, వాళ్ళ మనసు వీళ్ళ మీద కలిగేట్టుగా చేయడం అనేది ఆ నిద్రలో పరమాత్మ తత్వంలో ఇమిడి ఉన్న వాళ్ళని ప్రపంచం వైపు మరల్చడం అనేది ఆమె చేసే పని. ఇది మనకి 10 పాసురాల్లో మున్ముందు కనిపించే తత్వం అనమాట. వీళ్ళు వెళ్ళడం, వాళ్ళు కనిపించడం, వాళ్ళ మనసును వీళ్ళ వైపు తెచ్చుకునే ప్రయత్నం చేయడం, అలా చేయడానికి చేసే ప్రయత్నం ఏమిటో, తాను ఎలా మాట్లాడాలో, ఎలా పిలవాలో, ఏ రకంగా వాళ్ళని మెలుకొల్పాలో, ఉత్తిష్ట జాగ్రత్త అన్నారే, ప్రాప్య వరాన్ని బోధిత, వాళ్ళ చేరినప్పుడు ప్రాప్య ఎలా చేరుకోవాలి, వాళ్ళు ఎట్లా పొందాలి అనేది తెలుపుతుంది ఇక్కడ అన్నమాట. అందువల్లనే భగవద్గీత చెప్తాడే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. అర్జున, నీవు ఆధ్యాత్మిక తత్వం తెలుసుకోవాలనుకుంటే నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ సేవ చేయు, వాళ్ళ ప్రశ్నించు, వాళ్ళ మనసు కరిగేట్టుగా చూడు, మీ వైపు అనుగ్రహం కలిగేట్టుగా చూడమన్నాడు. అలా చేస్తేనే అప్పుడేమిటంటే ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అలాంటి తత్వాన్ని తెలిసిన వారు నీకు ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తారన్నారే, అదే మాటని ఆండాళ్ తల్లి తాను అనుభవంలో చూపిస్తున్నది అన్నమాట. ఆ తాను అనుభవించిన అనుభవాన్ని ఇక్కడ మనకు తిరుప్పావై ద్వారా మిగతా 10 పాసురాల ద్వారా, అంటే 6వ పాసురం నుండి మనకు 15వ పాసురం దాకా ఉండే 15లో తాను ఆ మహాత్ములైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఎట్లా చేరుకోవాలి, వాళ్ళని ఎట్లా అనుగ్రహం పొందాలి అని చెబుతూనే వాళ్ళ బాధ్యత ఏమిటో దాన్ని గుర్తించడం అనేది మనకు 15వ పాసురం దాకా ఉండే లక్షణాలు అనమాట. ఇది దానికి ఉండే ఉపోద్ఘాతం. అందువల్లనే ఈ 10 మంది గోపికలు కూడా మనలోకి చేరాలి అని అంటూ వాళ్ళు ఒక్కొక్క ఇంటికి అందరినీ కలుపుకొని ఆ 10 మంది దగ్గరికి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని మేలుకొలుపుతారనమాట. ఇక్కడ మేలుకొల్పడం అంటే మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ భగవతత్వంలో లీనమై ఉంటే వాళ్ళను మీరు ఒక్కరే ఒంటరిగా అనుభవించకుండా మీరు ఒక్కసారి మా వైపు అనుగ్రహించి మీ కరుణా కటాక్షాలతో మాకు కూడా పరమాత్మ తత్వాన్ని అందిస్తూ భగవంతుని పొందడం కోసం మార్గాన్ని చూపుతూ ముందుండండి అని ప్రార్థించడమే ఇక్కడ మేలుకొల్పడం అన్నమాట. అయితే ఈ భగవతత్వ అనుభవం అనేటువంటిది
సామాన్యంగా అందరికీ ఒకేలాగా ఉండదండి. ఎందుకంటే పరమాత్మ మహాసముద్రుడు. ఆయన కళ్యాణ గుణములు అనేవి అనంతమైనటువంటి గుణములు కలవాడు, అనంత శక్తి కలవాడు. ఆయన యొక్క తత్వం ఇంత అని చెప్పడానికి వీల్లేదు. అసలు భగవంతుడు ఎట్లా ఉంటాడు అనడానికి ఉపనిషత్తు ఒక మాట చెప్పింది. అదేంటంటే, ఎవడు పరమాత్మ సంగతి తెలిసినవాడు, ఎవడు తెలియనివాడు అంటే, యస్య అమతం తస్య మతం, మతం యస్య నవేత్తి సహా. ఒక్కటే మాట చెప్పేసింది, యస్య అమతం తస్య మతం. ఎవడైతే పరమాత్మ తత్వం నాకు సంపూర్ణంగా నాకు తెలియదు అని అనుకుంటాడో, అంటే కొంత తెలిసినా, ఎంత తెలిసినా అది నాకేమీ తెలియలేదు అనుకుంటాడో వాడికే పరమాత్మ తత్వం తెలిసినట్టట. యస్య అమతం తస్య మతం. ఎవడికైతే బాగా నాకు తెలియదు అనుకుంటాడో వాడికి పరమాత్మ తత్వం తెలిసినట్టే. మతం యస్య, ఎవడైతే నాకు తెలిసినయ్యా పరమాత్మ అంటే ఇట్లా ఉంటాడో చెప్తాడో, నా వేత్తి సహా, అసలు వాడికి భగవత్ తత్వం తెలియదు పొమ్మన్నాడు. ఎందుకొరకంటే పరమాత్మ తత్వాన్ని మనము తెలుసుకోవడం అనేది ఎట్లా తెలుసుకుంటామండి? మనం ధ్యానం చేసి తెలుసుకుంటే ఆ ధ్యానమునకు కావలసినంత మన మనస్సు ఎంత ఉంటుందో అంతవరకే పరమాత్మ తత్వం సాక్షాత్కరిస్తుంది. కానీ సంపూర్ణంగా తెలియదే. ఇదిగో ఈ ప్రపంచం ఎంత ఉందో ఉన్న చోటను చూచి మనకి ఇదే ప్రపంచం అనుకుంటామా? అలాగా అందువల్ల మనకి ఎంత కనిపించినా, ఎంత దొరికినా అది అపరిమితమైనటువంటి పరమాత్మ తత్వంలో కొంత భాగమే. కనుక ఇదే పరమాత్మ, మరొకటి కాదు అని ఎవడు చెప్తాడో అలాంటి వాడికి పరమాత్మ తత్వం తెలియదు అని మన ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. అందువల్ల అంతరాత్మగా ఉన్నవాడే పరమాత్మ, లేకపోతే అర్చామూర్తిలో ఉన్నవాడే పరమాత్మ, వ్యాపించిన వాడే పరమాత్మ, లేక ఈ రూపమే పరమాత్మ, ఆ రూపమే పరమాత్మ అని ఎవడంటాడో వాడికి పరమాత్మత్వం తెలియదు. మరి ఏమిటి అంటే, అందువల్ల అనంతమైనటువంటి స్థితి కనుక నీకు తెలిసింది ఇంత, నీ రూపం ఇంత, ఇది చాలు. అది పరమాత్మలో ఒక భాగమే. పరమాత్మ పూర్తి కాదు, సంపూర్ణమైన తత్వం తెలియదు. కనుక అలాగే ఆ పరమాత్మ తత్వాన్ని అనుభవించడంలో కూడా సముద్రంలోకి వెళ్ళిన వాడికి లోతులకు వెళ్తుంటే ఎవడు ఎంత లోతులోకి వెళితే అంతవడికి ఆ సముద్రంలో ఉండే రహస్యం లేక మణులు అందుతాయి. అంత మాత్రం చేత ఒకడేదో కొంత లోతులకు వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో కొన్ని రత్నాలు దొరికినాయి, ఆ తర్వాత సముద్రంలో ఇవే ఉన్నాయంటామా? అంతకన్నా లోతులకి ఎవరు వెళ్తాడో వాడికి ఇంకా దొరుకుతాయి. ఇలాగ ఎంత లోతులకి వెళ్తూ ఉంటే అంత తత్వం తెలుస్తుంది, పరమాత్మ తత్వం కూడా. కనుక భగవత్ అనుభవం అనేది ఒకరికన్నా ఒకరికి మరొకరికి ఎక్కువగా దొరుకుతుంది. కనుక సంపూర్ణమైన తత్వం ఎవరైతే తెలిసి ఉంటారో అలాంటి వాళ్ళని పూర్ణులు అంటాం. అది కూడా పూర్ణం అనుకుంటే. కనుక దానికి ఒక కారణం ఉంది. ఎందుకనకంటే మన ఆచార్యులు గాని లేక ఋషులు గాని తాము తపస్సు ద్వారా పరమాత్మను పొందే ప్రయత్నం చేసినప్పుడు వాళ్లకు దొరికింది కేవలం తాము ప్రయత్నం వల్ల కలిగిన ఫలితం మాత్రమే. అలా కాకుండా సాక్షాత్తుగా పరమాత్మనే ఆళ్వార్ల దగ్గరికి వెళ్ళి తానే తన తత్వాన్ని చూపించారు గనక ఆళ్వార్ల దర్శనం ఏదైతే ఉన్నదో అది సంపూర్ణమైన దర్శనంగా మనం భావించవలసిన అవసరం ఉంటుంది. కనుక ఇలాంటి తత్వం ఒకరికన్నా ఒకరు ఎక్కువగా, ఆళ్వార్లో కూడా ఒకరి ఆళ్వార్ల కన్నా మరొక ఆళ్వార్లకి ఎక్కువగా పరమాత్మ దర్శనం కలిగింది. ఆ దృష్టితో చూసినప్పుడు 10 అంతలు అన్నమాట. కనుక ఇక్కడ ఒక్కొక్క గోపిక కృష్ణతత్వంలో కొంత అనుభవిస్తే మరొక గోపిక మరికొంత అనుభవించింది. ఇలాగా 10 మంది, మనకు కావాల్సింది ఏమిటి? అందరినీ ఆశ్రయించి ఎవరి దగ్గర ఎంత పరమాత్మ తత్వం ఉందో దాన్ని పొందితే, ఇలాగా 10 మందిని ఆశ్రయించినప్పుడు 10 ఆచార్యుల యొక్క తత్వం మనకు తెలిసినప్పుడు మనకు కొంతలో కొంత ఎక్కువగా పరమాత్మత్వం తెలిసే అవకాశం ఉంటుంది. కనుక అలాగా ఈ 10 మంది 10 రకాల ఉంటారు అని చూపడం కోసం ఒక్కొక్క గోపికలో భగవద్ అనుభవం ఇటు చూపిస్తున్నారు అనమాట. అంటే మొదట ప్రారంభించి అస్మద్ గురుభ్యో నమః ప్రారంభించి అక్కడికి మళ్ళీ చివరికి వెళ్ళేంత వరకు కూడా శ్రీమన్నాథమునయే నమః శ్రీమతి విశ్వక్సేనాయన దగ్గరికి వెళ్ళేదాకా కూడా మనకు పరమాత్మత్వం సంపూర్ణంగా కలుస్తోంది. కనుక ఈ 10 మందిని ఒకరొకరిని ఎవరికి ఎంత అనుభవం ఉంటే అంత అనుభవం మాకు రావాలి అనే ప్రయత్నంలో వారిని కోరడమే ఇక్కడ గోపికలను మేలుకొల్పడం అనమాట. అలాంటి మేలుకొల్పేటువంటి గోపికల కోసం వీళ్ళంతా కలిసి మొట్టమొదటి గోపిక దగ్గరికి వెళ్ళారు. ఒక గోపికకు ఇదే మనం ఈ పాశురంలో సేవించవలసిన అవసరం. పుళ్ళుం శిలంబినహాన్ పుళ్ళయన్ కోయిలెల్ వెళ్ళి వెలిసెంగ అనే పాశురంలో అక్కడ పిళ్ళాయ్ ఎయిందిరాయ్ అని అనమాట. అమ్మా ఈమెకు ఇక్కడ ప్రతి పాశురంలో మన ఆండాళ్ తల్లి ఆ గోపికను ఏ పేరుతో పిలుస్తుందో దాన్ని బట్టి ఆ గోపికలో ఉండేటువంటి కృష్ణ తత్వం ఏమిటో స్పష్టంగా తెలుస్తుందన్నమాట.
అంటే కృష్ణుని గురించినటువంటి జ్ఞానం ఎంతవరకు వీరిలో ఉంది, కృష్ణ అనుభవం ఎంతవరకు ఉంది అనేది అమ్మ పిలుపులోనే తెలుస్తుంది అనమాట. ఇక్కడ పిల్లాయి అన్నారంటే సామాన్యమైనటువంటి చిన్న పిల్లలకి మరి గొప్ప జ్ఞానం ఎంత ఉంటుందో అంతే కలిగినది అని అర్థంలో పిల్లాయి అన్నారనమాట. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా. ఒక్కొక్క ఇంటికి అంతే తెల్లారలేదు, తెల్లవారికన ముందే వెళ్ళాలి కనుక ఆ వెళ్ళారు. ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏముంది, ఆ ఇంటి దగ్గర ముందుకు వెళ్ళేటప్పటికి చూశారు అద్భుతమైన వాతావరణం, చక్కగా ఉంది. ఆ ఇంట్లో తాను పడుకుంది. ఇంటి ముందరనేమో చెట్లు ఉన్నాయి, మంచి పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల మీద పక్షులు ఉన్నాయి. అలాగే ఆ ఇల్లు ఆమె ఎప్పుడు కూడా దగ్గరగా పరమాత్మ సంబంధం కలగాలన్నట్టుగా దగ్గరనే ఒక కోవెల ఉంది. అది విష్ణు భగవానుడి యొక్క కోవెలనట. ఆ కోవెల దగ్గర ఉంది. అలాగే అక్కడి నుంచి కొంత దూరంలో కృష్ణ భగవానుడు కట్టేసే పశువులు కట్టేసేటువంటి మరి కొట్టాలున్నాయి. అటువంటి చోటనేమో అక్కడంతా కూడా ఋషులంతా మునులంతా కూడా కూర్చొని వాళ్ళు ఎప్పుడు కూడా ధ్యానం చేస్తున్నారట. అంటే ఆ రేపల్లో సాధారణంగా అక్కడ ఇక్కడ ఉండేటువంటి ఋషులంతా కూడా చక్కగా రేపల్లకే చేరుకున్నారు. రాముడి కాలంలో ఋషులంతా కూడా అడవిలోకి వెళ్ళట్టే. ఎందుకు వెళ్ళారంటే రాముడు తాను అరణ్యానికి వస్తాడని అక్కడ మేము దర్శించుకోవచ్చు అనుకొని అక్కడ ఉన్నట్టుగానే కృష్ణావతారం వచ్చినప్పటికీ కృష్ణుడు తాను పశువుల కాపరిగా ఉన్నాడు గనక, గోవులను రక్షణ చేస్తాడు గనక, గోవులను తెల్లవారకన్నా ముందే వాటికి కావలసిన పరిచర్యలు చేసుకొని తీసుకెళ్తాడు గనక మొదలు గోవులను కట్టివేసిన పశుశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడికే వస్తాడని, ఆయన రాకముందే ఈ అక్కడ ఉండేటువంటి యోగులు ఋషులంతా అక్కడ చేరుకున్నారట. ఆ చేరుకొని ఆయన వచ్చేదాకా కూడా కృష్ణ ధ్వానం భగవన్ నామస్మరణ చేస్తూనే ఎదురు చూస్తూ ఉన్నారట. ఆ ఎదురు చూసేటువంటి స్థితి అక్కడ కనిపిస్తుంది. ఆ పశువుల శాలలు కూడా ఈ ఇంటికి దగ్గరగా ఉన్నాయట. ఇది ఇంటి యొక్క వాతావరణం. ఆ వాతావరణంలో ముందుకు వెళ్ళాలి వీళ్ళు. ఇక్కడ గోపిక అనగానే మరొక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనకంటే రాబోయే 10 పాసరాల్లో ఈ తత్వం అంతా ఇమిడింది కనుక దాని సిద్ధాంతాన్ని ముందే మేము మనవి చేస్తున్నాం. ఇక్కడ గోపిక అంటే ఎవరు? గోపిక అంటే సామాన్యంగా కృష్ణ భగవాను యొక్క ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా గోపిక అంటే ఇక్కడ లోపల ఉన్న ఆత్మకి పేరు. పరమాత్మ కృష్ణుడైనప్పుడు ఆనంద రూపుడైన కృష్ణుడైతే ఆనంద రూపుడైన కృష్ణుడు పొందేటువంటి అంతరాత్మ అయినటువంటి పరమాత్మకి ఆత్మ అధీనమైన పరతంత్రమైన ఆత్మకే గోపిక అని పేరు. అంటే గో అంటే ఇంద్రియములు, పి అంటే పానం చేసేది అన్నమాట. అంటే అర్థం ఏమిటి? మన శరీరములకు ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియములు ఉన్నాయే, అంటే చూచేది వినేది ఈ శక్తులు ఉన్నాయి కదా, వీటి ద్వారా మనము ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులను చూస్తున్నాము, ప్రపంచ ధ్వనులు వింటున్నాము. ఇలాగ వాటి ద్వారా ఆత్మ వీటిని తెలుసుకుంటున్నది. అలా కాకుండా వీటి ద్వారానే పరమాత్మను పొందే లక్షణం చేస్తే గో అంటే ఇంద్రియముల ద్వారా భగవద్ దర్శనం చేసేది. అంటే తన కంటి ద్వారా మరొక వస్తువు కాకుండా సాక్షాత్తుగా భగవద్ దర్శనమే చేసుకునేవాళ్ళు. అలాగే చెవి ద్వారా భగవద్ నామస్మరణ మాత్రమే వినేవాళ్ళు. తమ నాలుక ద్వారా భగవత్ స్తోత్రమే చేసేవాళ్ళు. అలాగే భగవద్ ఆలింగనమే కైంకర్య ప్రధానం అనుకున్న వాళ్ళు. నిరంతరము తమ మనసులో భగవత్ తత్వాన్ని పొందేవాళ్ళు ఎవరితో ఉంటారో అలాంటి ఆత్మలకి గోపి అని పేరు. అంటే పరమాత్మ తత్వాన్ని, గో అంటే ఇంద్రియముల ద్వారా భగవత్ తత్వాన్ని లోపల ఉన్నటువంటి ఆత్మ అనుభవిస్తే ఆ అనుభవానికి గోపి అని పేరు. అంటే కృష్ణ తత్వాన్ని, కృష్ణ రూపాన్ని, కృష్ణ నామాన్ని ఇలాగా స్మరిస్తూ నిరంతరం కృష్ణ తత్వంలో నిమగ్నమైన ఆత్మకి గోపి అని పేరు అన్నమాట. ఆ ఆత్మ సర్వము పరమాత్మమయమై ఉండి నిరంతరం భగవత్ సాక్షాత్కారంలోనే ఉండి భగవత్ సంబంధంలోనే ఉండి బయట ప్రపంచం ఏమీ తెలియకుండా ఉండడం అనేది ఏదైతే ఉందో దానికే నిద్ర అంటాం. అంటే భగవద్ ఆనందం పొందుతూ ఉందన్నమాట. కనుక గోపి అన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి భగవద్ అర్పణమైనటువంటి భగవద్ ఆనందాన్ని పొందుతున్నటువంటిది తదానందంలో లీనమైన తన్మయమైనటువంటి ఆత్మకి గోపి అని పేరు. కనుక ఇక్కడ మరి అది ఉండే ఇల్లు ఎక్కడ? ఇల్లు అంటే ఇదే. ఆత్మ ఎక్కడుంది? ఈ శరీరంలో ఉంది. కనుక ఈ శరీరాన్ని ఇల్లు మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఆత్మానం రథనం విద్ది శరీరం రథమేవతు అని. ఈ శరీరం రథం వెహికల్ అట. అలాగే వెహికల్లో కూర్చున్నటువంటి యజమాని ఎలాగో లేకపోతే ఒక డ్రైవర్ ఎలాగో అలాగే ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ లాంటిదట. కనుక ఈ శరీరం అనేది ఒక ఇల్లు. ఈ ఇంటికి నవద్వారపురే దేహి అంటుంది ఉపనిషత్ భగవద్గీత. దేహము 9 ద్వారాలు ఉన్నాయట. ఈ 9 ద్వారాలే
9 ద్వారాలు కలిగినటువంటి ఇల్లు. ఈ ఇంటి లోపల ఉన్నటువంటిది ఆత్మ. ఈ ఇంట్లో ఉంటూనే తాను చేస్తున్న పనేమిటి? ఇంట్లో ఉండి బయట ప్రపంచంతో సంబంధం కాకుండా తన ఇంద్రియముల ద్వారా పరమాత్మ తత్వాన్ని అనుభవిస్తుంది కనుక గోపి. కనుక ఈ ఆత్మ పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తున్నది నిద్ర అన్నాం మనం. ఆ నిద్ర ఎక్కడ పోతుంది అంటే ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ నిద్రపోతుందన్నమాట. కనుక ఇంటిలో నిద్రపోవడం అంటే ఇక్కడ మనం ప్రార్థించేది ఏమిటి? ఆచార్యులు ధ్యానములో ఉన్నవారు, తనలో ఆత్మలో పరమాత్మతో ఆనందాన్ని అనుభవిస్తున్న వారు తమ శరీరంలోనే ఉన్నారనమాట. కనుక వారి ముందు నిల్చొని, అంటే ఇంటి ముందు నిల్చోవడం అంటే వారి ముందు నిల్చొని ప్రార్థన చేస్తూ, స్వామి మీరు లోపల పొందుతున్న ఆనందం అయితే ఉందో అది మాకొకసారి దర్శింప చేయండి, మీ వాక్కు ద్వారా మాకు అందించండి, మీ శ్రీ సూక్తి ద్వారా మమ్మల్ని తరింప చేయండి అని ప్రార్థించినప్పుడు పరమాత్మ గర్భం నుండి లోకంలో ఉండేటువంటి సామాన్యులకు అందించడం కోసం చేసే ప్రయత్నమే ఇదన్నమాట. అందువల్ల గోపి ఇంటి లోపల పడుకున్న గోపి అంటే ఏమిటి? ఇది అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మకు అంకితమైనటువంటి తత్వం అన్నమాట. ఇక్కడ మొదటి గోపి దగ్గరికి వెళ్ళారు. ఇల్లు అనగానే మనకు గుర్తుకు రావాలి శరీరము. ఆ లోపల గోపి ఆత్మ తానేం చేస్తుంది? కృష్ణతత్వాన్ని అనుభవిస్తుంది, పరమాత్మ సంబంధం కలిగి ఉంది. ఆ తగిన వాతావరణం బయట కనిపిస్తూ ఉన్నది. ఏమిటి వాతావరణం అంటే పక్షి శరీరం. అక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి, అవి పక్షులు ధ్వని చేస్తున్నాయి అన్నప్పుడు ఇదంతా సిద్ధాంతం దృష్టిలో పెట్టుకుని అక్కడికి వెళ్ళి ముందు కథారూపంలో చెప్పి తర్వాత దాని తత్వంలోకి వెళ్తుంది అమ్మ. ఆమె చెప్పిన అంశాన్ని మన పెద్దలు అర్థం చేయించారు. దీన్ని ధ్వని అంటాం మనం. ధ్వని అంటే అర్థం ఏమిటి? శబ్దమునకు ఉండేటువంటి ధ్వని అనమాట. దాంట్లో వెళ్ళే అర్థం. ఈ అర్థం 2 రకాల ఉంటుంది. శబ్దమును బట్టి అర్థం ఉంటుంది, ధ్వని ఉంటుంది. అర్థాన్ని బట్టి కూడా ధ్వని ఉంటుంది అనమాట. అంటే మనం పలికేటువంటి మాట తీరును బట్టి భావం వేరవుతుంది. మనం అన్నాం అనుకోండి, ఒకే వాక్యాన్ని రకరకాలు ఉపయోగించామనుకోండి, నీవు వచ్చావా అని అనుకున్నాం, నీవు వచ్చావా అన్నాం అనుకోండి, నీవు వచ్చావు అన్నాం అనుకోండి, అప్పుడేమైంది? రకరకాల భావాలు వచ్చాయి. కనుక శబ్దం యొక్క ప్రయోగం వల్ల రకరకాల అభిప్రాయాలు ఎట్లా కలుగుతుందో దాన్ని ధ్వని అంటాం. అట్లాగే అర్థమును బట్టి కూడా ధ్వని వెళ్తుంది. కనుక తిరుప్పావైలో శబ్దమును బట్టి ధ్వని, అర్థమును బట్టి ధ్వని అంటే మనకు తోచే అర్థం అనమాట. దీన్ని బట్టే మన పూర్వాచార్యులంతా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. కనుక అలాంటి చోట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణంలో ధ్వని అర్థాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని అంతరార్థం అంటాం అనమాట. అయితే ఇక్కడ తాను వెళ్తూనే ఏం చెప్పింది? అమ్మా ఇంకా పడుకున్నావా అంటే మనం ఏమనుకున్నాము? తెల్లవారి కన్నా ముందే కృష్ణుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నామా? అప్పుడు తెల్లవారిపోతూ ఉన్నది. మరి నువ్వు ఇట్లా పడుకుంటే ఎట్లాగా అని అంటూ పిల్లాయి అని ఓ పిల్లా అని పిలిచారట. ఆ పిల్ల అంటే నీకు ఎక్కువగా తెలియదు. ఏమిటి తెలియదు అంటే భగవంతుణ్ణి ఆనందించడం, అనుభవించడం సరి అయిందే కానీ ఎట్లా అనుభవించాలో నీకు తెలియదు. ఎందుకొరకంటే మన పెద్దలు, మన శాస్త్రం ఏం చెబుతుందంటే ఎప్పుడు కూడా భగవద్ అనుభవం అనేది భాగవతోత్తములతో కలిసి అనుభవించాలి. అలాగే పరమాత్మని భగవద్భక్తుల్లో దర్శించుకోవాలి. అంతే తప్ప ఒంటరిగా తానేదో తపస్సు చేస్తున్నట్టుగా ఉండడం అనేది సరి అయిన పద్ధతి కాదు. అది తెలియకుండా ఈ గోపిక ఏంటంటే కృష్ణ ప్రేమ కలదే కానీ కృష్ణుడే తప్ప మరొక ఆలోచన లేనిది, కృష్ణ భక్తుల విషయాలు పట్టించుకోలేనిది. ఇది సరి అయినది కాదు. కనుక భగవద్జ్ఞానం కలిగిన భగవద్భక్తులలో కూడా భగవంతుని దర్శించాలని, భగవద్భక్తులతో భాగవతోత్తములతో కలిసి పరమాత్మ అనుభవించాలనేటువంటి జ్ఞానం లేదు. కనుక ఇంకా తెలివి రాలేదు ఈవిడికి. అందువల్ల ఇవరి పిల్ల అని పిలిచిందనమాట. అయితే పిల్లతనం అనేది సామాన్యంగా వయసును బట్టి కాదు, జ్ఞానంలో కూడా. అక్కడంటే సాధారణంగా ఏమిటంటే పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాపయేత్ అని శాస్త్రం ఉంది. బాగా జ్ఞానం కలిగి పాండిత్యం తెలుసుకున్న తర్వాత కూడా మీ ప్రవర్తన ఎట్లా ఉండాలి? చిన్న పిల్లల్లాగా ఉండాలట. అంటే అమాయకుల్లాగా నీవు ఉండడం అనేది పిల్లతనం అంటాం. అట్లాగే ఈ గోపికకి కృష్ణతత్వం అనుభవంలో ఉన్న అమాయకంగా అసలు ఇంకా దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియని స్థితిలో ఉంది కనుక ఆమె పిల్ల అన్నారు. అయితే ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే దానికి శ్రవణం వల్ల. మనం సామాన్యంగా ఒక విషయం తెలియాలనుకున్నప్పుడు ఆ విషయం తెలిసిన వాళ్ళను మనం ఆశ్రయించి వాళ్ళు చెబుతూ ఉంటే, వింటూ ఉంటే కలుగుతోంది. కనుక భగవతత్వం ప్రధానంగా ముందు తెలుసుకోవడానికి, పరమాత్మ ఆనందం అనుభవించడానికి మొదటి దశ శ్రవణం. అందువల్ల శ్రవణం, మననం, నిధిధ్యాస
అదే మాటని మనకు ఉపనిషత్ చెప్తుంది. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. నీవు ఆత్మని పరమాత్మను దర్శించుకోవాలనుకుంటున్నావా? పరమాత్మ అనుభవం పొందాలనుకుంటున్నావా? దాని కొరకు నువ్వేం చేయాలంటే శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. శ్రోతవ్య, ముందు విను ఆ పరమాత్మ అంటే ఎవరు, ఎట్లా ఉంటాడు, అలాంటి ఆయన లక్షణం ఏమిటి, ఆయన కళ్యాణ గుణములు ఏమిటి, ఆయన శక్తులు ఏమిటి, అవన్నీ తెలుసుకోవాలి. ఇది ముందు వినాలి. విన్న తర్వాత ఆ విన్న దాన్ని మాటి మాటికి మనసులో భావించుకోవాలి. దాన్ని మననం అంటాము. దాన్ని ఒకసారి బాగా అనుకున్న కొద్దీ దాంట్లో ఒక రసం మనకు తేలుతుంది. ఆ తర్వాత దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. నిధిధ్యాస అంటాం. ఇలా చేసినప్పుడు మానసిక సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మావా అరే ద్రష్టవ్య. అలా చూస్తే ఆత్మ నీకు కల్పిస్తుంది అని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా సామాన్యంగా అందువల్ల పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలన్నప్పుడు ముందు శ్రవణం చేయాలి, జ్ఞానం. కనుక ఇక్కడ ఆండాళ్తలు ఏమంటుంది, నీకు తెలిసింది కృష్ణుడే గొప్ప అనుకున్నావు, కానీ అసలు కృష్ణ ఆనందాన్ని ఎట్లా అనుభవించాలో కూడా నీకు తెలియాలి. ఆ తెలియడానికి శబ్దములు వినాలి. ఏమిటి ఆ శబ్దములు? ఇదిగో నీ చుట్టూ కనిపిస్తున్నాయే, ఆ శబ్దములు నీకు తెలపాలి. దాన్నే నీవు తెలివి తెచ్చుకో. తెలివి తెచ్చుకోవడం అంటే అర్థం ఏంటనమాట? తెలివి తెచ్చుకోవడం అంటే తెలివనదాన్ని తెలుసుకోవడం అనమాట. కనుక అలాంటి తెలిసిన దాన్ని ఇక్కడ చెప్పడం అనేది, తెలిసిన దాన్ని ఇతరులకు చెప్పడం అనేది అది ప్రధానము. ఎప్పుడు చెబుతాం మనము అంటే సామాన్యంగా ఎవరైనా నాకు ఇది కావాలి అని కోరినప్పుడు చెబితేనే. నా సాధారణంగా వేదాంత తత్వం అయితే ఉందో అది ఎప్పుడు కూడా నాకచ్చి నా అడగకుండా చెప్పకూడదట సాధారణంగా. అందువల్ల అడిగేవాళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళకి దాని ఆతృత కలగాలి. కనుక వాళ్ళలో చీకటి పోయి వెలుతురు రావాలి. చీకటి అజ్ఞానం, అది పోయి అయ్యో నాకు ఇది కావాలని కోరిక కలగడం. ఆ కోరిక ఒకేసారి కాదు, చీకటి రాత్రంతా చీకటి ఉండి మెల్లమెల్లగా తెల్లవారుతూ ఉండడం ఇలాంటిదో, అలాంటి తెల్లవారుతున్న సందర్భంలోనే ఒకటిగా ఎలా చెప్పడం అవసరమో అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటున్నారు, అమ్మా తెల్లవారుతూ ఉంది అంటే నీ యొక్క కృష్ణతత్వాన్ని పొందడం కోసం ఇంతదాకా ఈ భగవత్ కృష్ణతత్వాన్ని పొందాలనేటువంటి కోరిక మాలో కలుగుతోంది. అది పూర్తి కాకముందే నీవు వచ్చి నీవు అనుభవించే బదులు మాకు అనుభవింపచేయు అని చెప్పడం అనమాట. అది చేయడం కోసం నీ బాధ్యత ఏమిటో నువ్వు శ్రవణం చెయ్యు. ఏం శ్రవణం చెయ్యాలి అంటే పుళ్ళుం శిలంబిన కాన్ను. ఇదిగో నీ ఇంటి చుట్టూ ఉన్న చెట్లున్నాయే, ఆ చెట్ల మీద పక్షులు అవి కిలకిలా అవి ధ్వనులు చేస్తున్నాయి. ఏం చెప్తున్నాయో అర్థం కాదు, కానీ ధ్వనులు చేస్తున్నాయట. ఆ ధ్వని వింటేనే నీలో తెల్లవారాలి. వేద ఘోష చేస్తున్నప్పుడు సామాన్యంగా వేదములో అర్థం తెలియకపోయినా దాన్ని వింటూ ఉంటేనే ఒక విధమైనటువంటి మానసిక స్థితి మారినట్టుగానే ఇక్కడ కూడా పక్షుల యొక్క ధ్వనిట. సామాన్యంగా మేలుకొల్పేవి పక్షులేనట. మనకు ప్రకృతిలో పక్షులు మేలుకొల్పుతాయని చెప్పి మన ఋషులు అన్నారు. నమః పరమ ఋషిభ్య అన్నట్టుగానే నమః పక్షిభ్య, పక్షులకు నమస్కారం పెట్టుకున్నారు. కారణం ఏంటంటే మనం మనుషులమైనప్పటికీ కూడా ఎప్పుడు ఏది చేయాలో తెలియకపోయినా ప్రకృతిలో ఒక భాగమైనటువంటి పక్షుల్లో సహజంగానే సమయాన్ని బట్టి నడవడం జరుగుతుందట. కనుక తెల్లవారే సమయంలో పక్షులు ఎప్పుడు లేస్తాయి, రాత్రంతా చెట్టును పట్టుకొని పడుకుంటాయి. కానీ ఎప్పుడైతే తెల్లవారి సందర్భం వస్తుందో ఆ వచ్చినప్పుడు అవి లేచి అయ్యో వెళ్ళిగా మళ్ళీ ప్రపంచంలో ఆకాశంలో అక్కడ ఇక్కడ తిరిగి ఆహారం తెచ్చుకోవాలి కదా అనుకొని ఇక వెళ్ళాలి అనుకొని వెళ్తాయట పక్షులు. అలాగే అంటే పక్షులు తమ ఆహారాన్ని వెతుక్కోవడానికి వెళ్లే సమయం అయినట్టుగానే ఇదిగో అమ్మ ఈ పరమాత్మ తత్వాన్ని కృష్ణ దర్శనం చేసుకోవడం, కృష్ణుడే మన ఆహారం కదా, కృష్ణుడే మనకు సర్వస్వం కదా, కృష్ణుడు తప్ప మరొకటి లేదు కదా. అలాంటి కృష్ణ తత్వాన్ని అనుభవించడానికి మేమంతా వచ్చాము. కనుక అలాంటి మాకు నీవు పక్షులు మేలుకొల్పిన మా యొక్క మొర విని, మా ప్రార్థన విని నీవు ఒకసారి నీ కృష్ణ ఆనందం నుంచి తెలివి తెచ్చుకో అని చెబుతూ అక్కడ ఆమె నిద్ర అంటే భగవదానందం నుండి మేలుకొలుపు అంటే తమ వైపు తమ అనుగ్రహం ప్రసరింపచేయమని ప్రార్థించడమే చూపిస్తూ అవి నీకు తెలియాలి కదా అన్నారట. ఇక్కడ పక్షులు అన్నప్పుడు సామాన్యంగా పై అర్థం ఉన్న పక్షులంటే మన పెద్దలు ఆచార్యులు జ్ఞానులు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పక్షులు ఎలాగా ఆకాశంలో ఎగురుతాయి, ఆకాశంలో ఎగరాలనుకున్నప్పుడు తిరగాలనుకున్నప్పుడు పక్షులకు 2 రెక్కల అవసరం ఉంటాయి. రెక్కలు లేని పక్షులు ఎగరలేవు. 2 రెక్కలు పట్టుకుని ఆకాశంలో ఎగురుతూ కిలకిలా ధ్వనులు ఎట్లా పక్షులు చేస్తాయో అలాగే ఇక్కడ ఆచార్యుడైన వారు భగవత్ తత్వాన్ని పొందే వాళ్లకు 2 రకాలు ఉంటాయట. వాళ్ళు 2
అంటే ఏమిటి? ఒకటి జ్ఞానము, రెండవది అనుష్ఠానమని. అంటే పరమాత్మతత్వం తెలుసుకోవడం, దాన్ని ఆచరించడం. ఈ రెండింటిని ఆధారం చేసుకుంటేనే వాళ్ళు ఆకాశంలో ఎగురుతారట. ఆకాశం అంటే పరమాత్మకి ఆకాశం అనే పేరు. ఆ అంతటా, ఆ సమంతాత్ కాశతే ఇది ఆకాశ. ఆ అంటే అంతటా, సమంతా అదంతటా కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. పరమాత్మ లేని చోటు లేదు గనుక అంతటా వ్యాపించి అంతట ప్రకాశించి ఉండేటువంటి పరమాత్మ కనుక ఆయనకి ఆకాశము పరమాకాశం అని పేరు. కనుక పక్షులు ఆకాశంలో ఎగిరినట్టుగానే జ్ఞానులైన వారు వాళ్ళు తమ భగవత్ తత్వం తెలుసుకుని తమ ఆచరణ ద్వారా తాము పరమాత్మలో ఎగురుతూ ఉంటారు, లీనమవుతూ ఉంటారట. అందువల్ల వాళ్ళు పక్షులని పేరు. అవి ఎక్కడ? చెట్టును పట్టుకుని ఉన్నాయి. చెట్టు అంటే ఈ శరీరము, ఈ శరీరమునే చెట్టు అంటాయి. ఉపనిషత్తు కూడా ఒక మాట చెప్తుంది, ద్వాసువర్ణౌ సుఖాయౌ. రెండు పక్షులట ఒక చెట్టు పట్టుకొని సమానం వృక్షం పరిశస్వ జాతి, ఒక వృక్షాన్ని పట్టుకొని రెండు పక్షులు ఉన్నాయి అని చెబుతుంది ఉపనిషత్తు. రెండు పక్షులంటే ఒకటి ఆత్మ, రెండవది అంతరాత్మ పరమాత్మ. కనుక శరీరాన్ని చెట్టుతో పోల్చారు. ఇందులో ఉండేటువంటి ఆత్మకి లేక ఇంద్రియములకు వీటినన్నిటి పక్షులతో పోలుస్తారనమాట. కనుకనే ఉపనిషత్తు నిద్ర అనేటప్పుడట ఇక్కడ ఏం చెప్పంటే, సామాన్యంగా పక్షులన్నీ రాత్రి కాగానే చెట్టు మీద వాలి తెల్లవారగానే పక్షులన్నీ ఎట్లా వెళ్తాయో అలాగే అలసిపోయిన ఈ శరీరంలోకి ఇంద్రియములన్నీ కూడా లోపల చేరుకొని దీన్ని పట్టుకొని ఉంటాయి. ఎప్పుడైతే అలసట తీరుతుందో అప్పుడు అవి మళ్ళీ ప్రపంచంలోకి వస్తాయని పక్షులను ఇంద్రియాలతో పోల్చి అలాగే శరీరాన్ని చెట్టుతో పోల్చడం అనేది మనకు ఉపనిషత్తు కనిపిస్తూ ఉన్నది. కనుక ఇక్కడ ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ తన దివ్య తత్వం ద్వారా వీళ్ళంతా ఆచార్యులు ఉపదేశం చేస్తున్నారు. తెల్లవారు లేవగానే చూచావా, ఎక్కడ వాళ్ళక్కడ శిష్యులకు ఆచారం చూపిస్తూ ఉంటే ఆ ధ్వని నీకు తెలియాలి కదా అని అంటూ, అదైనా నీకు తెలివి తీసుకురావాలి అంటే అసలు పరమాత్మను ఎట్లా అనుభవించాలో, కృష్ణతత్వం ఎట్లా అనుభవించాలో తెలియాలనుకుంటే ఆ తెలిసినటువంటి ఆచారాన్ని ఆశ్రయించాలి. కనుక అది నీకు తెలియలేదా తల్లి అందనమాట. పుళ్ళుం శిలంబినహాన్, పక్షులు కూడా అరుస్తున్నాయి. పుల్లరయన్ కోయిలెల్ వెళ్ళి వెలిసెంగన్ పెరవన్ కేట్టిలయో. కేట్టిలయో వినడం లేదా నువ్వు? ఏం వినడం? ఇదిగో నీ ఇంటి దగ్గరనే ఉన్నది ఆలయం. అక్కడ ఎవరి ఆలయం అది? పుల్ అరయన్ కోయిల్. కోయిల్ అంటే కో అంటే మహారాజు, ఇల్ అంటే మహారాజు ఉండే భవనం అన్నమాట. ఆ మహారాజు ఉండే భవనం ఎవరిది అంటే పుల్ అరయన్ కోయల్. పుల్ అంటే ఈ పక్షులే కాదు, ఈ పక్షులకు మహారాజు ఉన్నాడు, ఆయననే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు పక్షులు రాజు, ఆయనకు మహారాజు ఉన్నాడు. ఎవరు ఆయన? అరయన్ పరమాత్మ విష్ణు భగవానుడు. పుల్ అరయన్ అంటే పక్షులు రాజు అయినటువంటి మహారాజు అయినటువంటి గరుడాజు వాళ్ళకి తాను అధిపతి అయినటువంటి విష్ణు భగవానుడు అయినటువంటి కో మహారాజు ఉండే ఇల్లు కోయల్. అందువల్ల మనము సామాన్యంగా మన దేవాలయం అంటాం, గుడి అంటాం. కానీ మన సంప్రదాయంలో కోవెల్ అనాలి. కోయిల్ అంటే కో అంటే సకల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్న సర్వేశ్వరుడు ఉండవలసే భవనము. దాన్నే కోయిల్ అని, దాన్ని కోవెల అంటాం మనం. కనుక కోవెల అనేది సంప్రదాయ సిద్ధం. గుడి అంటే సామాన్యమైనటువంటి దేవతలు ఉండేది అన్నమాట. దేవాలయం అంటే కూడా అర్థం అదే. అయితే సరే మనం అలవాటును బట్టి ఉంటుంది. కనుక అక్కడ ఉండేటువంటి విష్ణు అక్కడ ఏమవుతుంది తెలుసా? ఆ కోవెల్లో ఉండే అర్చక స్వామిట తాను బ్రహ్మాండమైనటువంటి శంఖాన్ని ఊదుతున్నాడట. అక్కడ ఈ రోజుల్లో కోవెలలోనేమో ఘంటానాదం చేస్తాం మనం. ఎవరైనా ప్రారంభం, ఇదిగో ఆలయంలో అర్చన ప్రారంభం కాబోతున్నది అన్నప్పుడు ఒక గంట, ఆరగింపు కాబోతుంది అన్నప్పుడు రకమైన గంట, అయిపోయింది అనడానికి ఒక గంట. ఎలాంటిదో అట్లాగే ఆ కాలంలో ద్వాపర యుగంలో అంటే పరమాత్మకు సంబంధించిన కోవెల్లో ఉండేవనేవి ఇక్కడ మన సందేహం అక్కర్లేదట. ఎందుకొరకంటే రాముడి కాలంలోనే రాముడు యువరాజుగా పట్టాభిషిక్తం కావడానికి ముందుగా భగవంతుని పూజ చేశాడట ఆయన. ఆ పూజ చేసడానికి అందరూ రామాయణంలో చెప్పారు వాల్మీకుల వారు. తాను సీతమ్మతో కూడా కూర్చొని నారాయణం ఆగమతు అని అంటాడు. అంటే నారాయణ్ణి తాను ముందు ఆరాధన చేశాడని. అట్లాగే కృష్ణ అవతార కాలంలో కూడా రకరకాల దేవతల యొక్క మరి ఆలయాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు మన వాళ్ళు. అందువల్ల ఆండాళ్ తల్లి తాను అది గ్రహించుకొని ఇదిగో అక్కడ కోవెల్లో ఆయన శంఖం యొక్క నాదం చేస్తున్నాడు. నాదం అంటే ఇదిగో సమయమైంది, తెల్లవారి కన్నా ముందే భగవద్ అర్చనకు సమయమైంది కనుక రండి రండి అని పిలుస్తున్న ధ్వని వినిచ్చింది కదా నీకు, అంటే భగవద్ ఆరాధన సమయమైంది అన్నమాట. అయితే ఇక్కడ మరి దాంట్లో శంఖ ధ్వనిలో ఏమిటి అర్థం ఇక్కడ అంటే, శంఖం అనడానికి ఇక్కడ కోయల్ అన్నాడే ఇక్కడ అంటే
పుల్ అరయన్ కోయల్. పుల్ అంటే గరుత్మంతుడు అని అర్థం. గరుత్మంతుడు ఆయన పక్షుల రాజు అన్నాం. పక్షుల రాజు అనేటప్పటికీ దానికి ఒక సాంకేతిక అర్థం ఉన్నది. ఈ తిరుప్పావై అంతా కూడా సింబల్స్ తోటి ఉంటుంది. సింబాలిజం అంటే అటు గుర్తులతో నడుస్తుందన్నమాట. పైకి గుర్తులను చూడడమే కాదు, ఆ గుర్తులు ఎటు చెబుతున్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏంటంటే ఇక్కడ గరుడాళ్వారు గరుత్మంతుడు అనగానే గరుత్మంతుడు అంటే వేదం అని అర్థము. వేదాత్మ విహగేశ్వరో యవనిక మాయా జగన్మోహిని అని కాంతస్తోత్రంలో ఉందే. వేదాత్మ యవని అంటే గరుత్మంతుడికి వేద స్వరూపుడు అని పేరు కనుక వేదమునికి ఆత్మస్వరూపుడు అని పేరు అనమాట. గరుడు అంటే వేదము అన్నమాట. ఆ గరుత్మంతుడిని విష్ణువు ఎక్కాడంటే అర్థం ఏమిటి? వేద ప్రతిపాద్యుడైన పరమాత్మ వేదములోనే ఉన్నాడు. వేదైత్య సర్వైహి అహమేవ వేద్య అంటామే. వేదము తత్వాన్ని వేదం యొక్క గుహలో నరసింహస్వామి ఉన్నాడు అంటానే. గుహలో లక్ష్మీ నరసింహ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? గుహ అంటే కనిపించకుండా ఉండేదన్నమాట. దాని గర్భంలో ఉన్నట్టుగానే వేదము ఉపనిషత్తులనే గుహల లోపల స్వామి పరమాత్మ నృసింహస్వామిలాగా ఉండడం అనేది ఎట్లాంటిదో అలాగే ఇక్కడ వేదము లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ అన్నమాట. కనుక విష్ణు భగవానుడు అక్కడ ఉన్నాడు. అది వేద ప్రతిపాద్యుడు. ఆ విష్ణు భగవాన్ తత్వాన్ని ఏం చెబుతుంది అంటే కోయల్ అంటే ఆ విష్ణు ఉండేటువంటి కోవెలేది. కోవెల అంటే మంత్రం. అందువల్ల ఇంతకుముందే చెప్పామే అష్టాక్షరి మంత్రం లోపల నారాయణుడు ఏం చేసి ఉంటాడు? నారాయణ తత్వం అని. కనుక గరుడాజువారుల యొక్క పక్షుల యొక్క రాజు అయినటువంటి గరుత్మంతుడికి రాజు అయినటువంటి పరమాత్మ వేంచేసి ఉండేటువంటి కోవెల ఏమిటి? అది కట్టింది కాదు, మంత్రం. కనుక ఆ మంత్రం నారాయణ మంత్రం లోపల పరమాత్మత్వం ఉంది. ఆ వేదం యొక్క మొత్తం సారమంతా కూడా ఒకే మాటలో చెబుతారు. దాన్ని ఓం అంటాం మనం. యద్వేదాదౌ స్వరప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత. ఏదైతే వేదము కన్నా అన్ని వేదసారంగా ముందు చెప్పబడుతుందో దానికి ఓం అని పేరు అనమాట. ఈ ఓంకారమునికే ప్రణవం అని పేరు. అందులో అకారము, ఉకారము, మకారం అనే 3 అక్షరాలు ఉంటాయని, ఆ 3 అక్షరాల్లో అకారం అంటే పరమాత్మ సృష్టి స్థితి లయములకు మూల కారణమై లక్ష్మీ విశిష్టుడై లోకాన్ని రక్షించగలిగేటువంటి శక్తి సంపన్నుడైన పరమాత్మ అకారము అని అర్థం. మకారం అంటే జ్ఞానము కలిగిన జీవుడు అని అర్థం. ఊ అంటే పరమాత్మకే, ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడు అని అర్థం అన్నమాట. అందువల్ల ఈ జీవుడు సృష్టి స్థితి లయములకు మూలమైన పరమాత్మకే తాను పరతంత్రుడు అని చెబుతుంది ఓం అనే మాట. అయితే పరమాత్మ అంటే ఎవరు అంటే కేవలం అక్కడ కనిపించే పరమాత్మనే కాకుండా భాగవతోత్తముల దాకా ఇదిలే భాగవత శేషత్వమనుసంధేయం అని తిరుమంత్రార్థంలో చెప్పబడి ఉంటుంది. అంటే పరమాత్మ అన్నప్పుడు కేవలం భగవంతుడి గాక భగవద్భక్తుల దాకా కూడా పరమాత్మత్వం. అందువల్ల భగవంతునికి మనము పరతంత్రులమై ఉండడం, భగవద్ ధ్యానం చేయడం అంటే భగవద్భక్తుల దాకా వెళ్ళాలి. అందువల్ల ఈ ఓంకారం అనేటువంటిది సామాన్యమైన అర్థంలోనేమో భగవంతుడు చెప్పినా అందులోంచి వెళ్ళే ధ్వని అర్థం ఉందే. ఆ ధ్వని అంటే తేలే అర్థం ఏమిటంటే భగవంతుడు అంటే అర్థం ఏమిటి? భగవత్ ప్రీతి కలగాలంటే భాగవతోత్తముల భగవద్భక్తులే సేవ చేయాలి అని అర్థం అనమాట. కనుక ఇక్కడ పుల్లరయన్ కోయల్ అక్కడ వెలిసింగన్ పేరురవన్ కేటిరయో పెద్ద ధ్వనిని వినరావడం లేదా? ధ్వని అంటే అర్థం ఏంటనమాట? ఏంటి వినరావడం? కేవలం పరమాత్మనే కాదు, భగవంతుని కాదు, భగవద్భక్తుల దాకా మనం సేవించాలి చెప్పారే. అది నీకు వినవస్తుందా లేదా అంటే అర్థం ఏమిటనమాట? నీవు కేవలం కృష్ణతత్వాన్ని పొంది ఉండడం కాదు, కృష్ణ భక్తులను కూడా సేవించుకోవడంలోనే పరమాత్మక ఆనందం అనే సంగతి తెలుస్తుందా లేదా? అందులో ధ్వని వినైనా నీకు అర్థం కావాలి కదా అన్నమాట. ఇదంతా నన్ను లేపుతున్నారు, తెల్లవారుతుందన్నారే, మరి మీరెట్లా లేచారు అంటే ఇక్కడ చెప్తున్నారు మేమేం చేసాం ఇక్కడ మేము లేవడానికి కూడా కారణం ఏమిటో మీకు చెబుతాను విన్నా అన్నారనమాట. పుల్లరయన్ కోయిలల్ పెరన్ కేటిలయో పిళ్ళాయి ఎజిందిరాయ్. అమ్మా లేవు, ఎందుకంటే ఇక్కడ పెయ్యూల నంజుండు కళ్ళచ్చగడంకలక్కళకాలోచి வெள்ளத்தர வெல் துயிலமரந்த విత్తినై ఉళ్ళ తొక్కొండు మునివరుగళం యోగిగళం మెళ్ళ ఎజుందు. అదిగో అక్కడ కొట్టాల దగ్గర పశువులు ఉండే చోట ఋషులంతా కూర్చున్నారే, వాళ్ళంతా కూడా భగవద్ధ్యానం కృష్ణతత్వాన్ని అనుభవిస్తున్నారమ్మా. ఆ కృష్ణుడు పూతనకు మోక్షం ఇచ్చాడే ఆ తత్వాన్ని, అలాగే శకటాసుర భంజనం చేశాడే ఆ తత్వాన్ని, అవన్నీ కూడా వింటూ
ఒకసారి మనసులో పెట్టుకొని అక్కడ పాల సముద్రంలో పడుకున్నటువంటి స్వామిని తమ హృదయంలోకి తెచ్చుకొని పడుకోబెడుతున్నారట. ఎందువరకంటే మన భక్తులు మన పూర్వాచార్యులు చెప్పారు ఎప్పుడు కూడా, స్వామి నీవు ఎక్కడ ఏమిటి తీరిక లేక నిద్రాభంగం కాకుండా ఉండాలనుకొని నీవు పాల సముద్రంలో పడుకున్నావా, అక్కడ కూడా ఆ సముద్రపు తరంగాల ధరితో నిద్రపట్టదు స్వామి. అందువల్ల ఇదిగో నీవు చక్కగా నీ ఆదిశేషుడితో పాటు అమ్మవారితో పాటు నా గుండెలో వచ్చి చేరవయ్యా, చేరితే ఇక్కడ ఎవరూ నిన్ను డిస్టర్బ్ చేసేవారు లేరు అంటారు మన పూర్వాచార్యులు. అలాగా ధ్యానం చేసేవాళ్ళు కూడా ఆదిశేషుడై సకల లోక సృష్టికి మూల కారణమైనటువంటి ఆ పరమాత్మ శేషసాయిని మనసులో పెట్టుకుని కృష్ణుడే ఆయననే కృష్ణుడిగా వచ్చాడనుకొని ఆ కృష్ణ లీలలన్నిటి కూడా అతనిలో భావిస్తూ వాళ్ళు ధ్యానం చేస్తున్నారట. ఏంటి పేయిములై నంజుండు, ఏం చేశాడు ఆయన? పూతన ఇచ్చినటువంటి విషాన్ని త్రాగాడు. విషమును త్రాగడం అంటే మనకు విషంగానే ఆయనకే విషం గనుక ఆమెకు మోక్షం ఇచ్చాడు. విషం ఇచ్చిన దానికి కూడా మోక్షం ఎందుకు ఇచ్చాడు అంటే అర్థం ఏమిటి? పరమాత్మకు విషము అమృతం తేడా లేదు. ఎవరు నాకు కావాలని ఇస్తారో, ఎవరు భక్తితో ఇస్తారో ఆయన పుచ్చుకుంటాడట. భక్తి అశ్నామి ప్రయతాత్నమ అన్నాడే భగవద్గీతలో. ఎవరు భక్తితో ఇస్తారో అలాంటి వాళ్ళను ప్రయత్నించి పొందుతాడట. కనుక మనకి భాగవతంలో చెబుతారు అక్కడ ఏమిటంటే, సామాన్యంగా విషపాలైన ఏదో బుద్ధితో దుర్బుద్ధితో ఇచ్చిన పాలన పొందే మోక్షం ఇచ్చాడే పరమాత్మ. మరి మనస్పూర్వకంగా వారి సేవ చేసేటువంటి గోవులకు పరమాత్మ మోక్షం ఇవ్వడా, ఇచ్చిన అమ్మకు యశోద ఇవ్వడా అంటారనమాట. అందువల్ల మనకు పరమాత్మకు ఇచ్చేటువంటిది పాల ప్రధానమట. కనుక ఆ పూతన సత్వాన్ని గుర్తు చేసుకొని, స్వామి నిజంగా ఆ పూతన యొక్క విషాన్ని నువ్వు ఎట్లా హరించావో మా పాపాలను నువ్వు అట్లాగే హరించు అనుకుంటున్నారట. అలాగే తాను అది తెలియకుండా జరిగింది. కానీ యశోదమ్మ బండి కింద పడుకోబెడితే శకటాసుర భంజనం చేశాడే కాలుతో తన్ని. కనుక స్వామి ఆ శకటాసుర భంజనం చేసినట్టుగానే నిన్ను మమ్మల్ని ఆవరించినటువంటి సకల విధములైన ఆటంకాలు నీవు నీ శ్రీపాదముతో తొలగించు. అంటే పరమాత్మ పాదములు తగిలితే చాలు, దాంతో మనకన్నా సకల పాపాలు నివృత్తి అవుతాయి అనుకొని భావన పెడుతూ పరమాత్మ యొక్క కృష్ణ భగవాన్ యొక్క దివ్య లీలని తత్వాన్ని అర్థం చేసుకుంటూ స్మరిస్తున్నారట. వాళ్ళు స్మరిస్తూ హరిహరి అన్నట. పేరవన్ చూసినప్పటికీ అబ్బా స్వామి ఎన్ని రకాల హరిస్తున్నావయ్యా నువ్వు అని అనుకొని ఆయన ధ్వనిలో హరినామస్మరణ వల్ల సకల పాపాలు పోతాయని శబ్దం చెబుతుంది. హరిహరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత. దుష్టమైన మనసు కలవాడికి కూడా హరి అని ఒట్టిగా పిలిస్తే చాలు వాడి దుష్టమంతా పోతుందని శాస్త్రం చెబుతుంది. కనుక అలాగా ఆ హరి అన్న పేరరవం పెద్దగా వాళ్ళు అరుస్తూ అటు ఇటు మెల్లగా వేస్తున్నారట. మెల్లేజుందు, మెల్లగా ఎందుకు లేవడం అంటే వాళ్ళ భావన లోపల అదిగో పాల సముద్రంలో పడుకునే స్వామి వైకుంఠనాథుడు స్వయంగా వచ్చి తన హృదయంలో చేరుకున్నాడు కనుక ఇక్కడ నిద్రాభంగం కాకూడదు అనుకున్నట. అలాగా ప్రహ్లాదుడు ఆనాడు విష్ణు భగవాన్ని మనసులో పెట్టుకుని హిరణ్యకశ్యపుడు తాను ఎత్తేసిన కొండల నుంచి ఎత్తేసిన తాను హృదయేన ఉద్వహన్ అంటారు అక్కడ విష్ణు పురాణంలో. చేతిని తన వక్షస్థలంలో పట్టుకున్నాట. నాకేమైనా సరే అక్కడ ఉండేటువంటి అందులో ఉండే విష్ణు భగవానికి ఏం కాకూడదని పట్టుకున్నట్టుగానే వీళ్ళు కూడా మేము లేచినా కూర్చున్నా ఆ లోపల ఉన్న పరమాత్మ యొక్క నిద్రాభంగం కాకూడదనుకొని ఆ స్వామిని అంత ప్రేమగా చూస్తూ వాళ్ళ అద్భుతమైన ఆనందంతో గానం ఒకసారి హరినామస్మరణ చేస్తే అది విని మేము లేచావమ్మా. కనుక భగవన్ నామం వల్ల మనం తెలివి ఉండాలి. ఆచార్యుల యొక్క కృప వల్ల శ్రవణం వల్ల అసలు పరమాత్మత్వం తెలుస్తుంది. కనుక అలా తెలుసుకునేటువంటి అంశంలో ప్రధానంగా ఏమిటంటే భగవంతుని కన్నా ప్రధానంగా భాగవతోత్తములతో కలిసి వాళ్ళ సేవలోనే భగవద్ ఆనందం పొందాలి. కనుక అమ్మా లేవు అని వీళ్ళు ప్రార్థించారట. అప్పుడు ఆమె లేచి వీళ్ళు చేరుకున్నది. ఈ రకంగా ఆ మొట్టమొదటి గోపిక దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రార్థించి అందులో ఉన్నటువంటి తత్వాన్ని తాము దర్శింపచేసి ఇందులో చేరుకున్నారు అంటే అర్థం ఏంటన్నమాట. ఈ లోకంలో భగవతత్వాన్ని పొందినటువంటి మహాత్ములంతా కూడా తాము తమ వరకు మాత్రమే ఉండకుండా, తమ ఆశ్రమాలకే పరిమితమై ఉండకుండా, తమకుండే మఠాల వారికే పరిమితమై ఉండకుండా లోకంలోకి వెళ్ళి తాము పొందినటువంటి ఆనందాన్ని లోకానికి పంచి ఆధ్యాత్మికంగా ప్రపంచమంతా కూడా మరి వైభవంగా నిండేట్టుగా వాళ్ళు నీతి నిజాయితీ నిండేట్టుగా చేయాలి అనేది మన ఆండాళ్ తల్లి ఈ రకంగా ధ్వని రూపంలో మనకు సందేశం ఇచ్చింది. అందువల్ల ఈ మొదటి గోపికను లేపడం అంటే పరమాత్మ అనుగ్రహాన్ని పొందింపు చేయడం కోసం ఆచార్యులు ప్రార్థించడం అన్నమాట. అట్లాగా గోపిక వచ్చి ఇందులో చేరింది. ఇక ఆ తర్వాత మరొక పాసరంలో రెండవ గోపిక దగ్గరికి వెళ్తారు. అది మనం రేపు సేవించుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడి హరే శరణం.